హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద లైవ్ సెషన్. మరి డేటా సైన్స్ ఇంటర్వ్యూస్ కి వచ్చేసాం. ఈ రోజు మనం ఇంకొన్ని కొత్త క్వశ్చన్స్, అసలు ఇంటర్వ్యూస్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, నిన్న చూసిన క్వశ్చన్స్ కాకుండా ఈ రోజు ఇంకొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ లోనే. లైక్ లో వాట్ ఆర్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయి ఇంకా నేర్చుకుంటూ చూసుకొని, లైక్ అవన్నీ మనం ఎలా టెక్నికల్ గా ఆన్సర్ చేయగలం, ఎలా నార్మల్ గా ఆన్సర్ చేయగలం అనేది ఈ రోజు సెషన్స్ లో చూసుకుందాం. బేసికల్లీ ప్రతి దానికి కొంచెం కోడ్ ఉంటది, కొంచెం కొన్ని వాటికి కోడ్ ఉండదు, అలా కూడా జరుగుతాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఓన్లీ థియరిటికల్ గా వెళ్తారు. మీకు దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్ ఆల్వేస్. ఓకేనా? సో ఈ రోజు మనం చూడబోయే ఇంకో 10 క్వశ్చన్స్ కూడా మొత్తం ఎంఎల్ కి సంబంధించినవే. ఓకే, సో వెరీ ఈజీ క్వశ్చన్స్, అంటే మనం డైలీ లైఫ్ లో వాడుకునే క్వశ్చన్స్ ఇవన్నీ. మనం ఇవన్నీ వాడుతున్నా కూడా వి విల్ జస్ట్ బేసికలీ సీ, లైక్ ఆ టర్మ్స్ ని చూసుంటాం, కానీ అదే టర్మ్స్ ని మనం ఇప్పుడు కొన్ని కొత్త టర్మ్స్ నేర్చుకొని ఆ టర్మ్స్ మనం చూసుంటాం. సో ఇంటర్వ్యూస్ ఏం చేస్తారు అంటే అలాంటి న్యూ టర్మ్స్ ని పట్టుకొని మిమ్మల్ని ఆ టాపిక్స్ మీద ఎక్కువ డ్రాక్ చేస్తారు. దట్ ఈస్ ద థింగ్ యూ షుడ్ ఆల్వేస్ రిమెంబర్. ఓకే, దట్ ఈస్ మెయిన్ అడ్వాంటేజ్. ఈ టెక్నికల్ ఇంటర్వ్యూస్, ఈ యొక్క మాక్ సెషన్స్ మీకు ఎందుకు తీసుకుంటున్నాము, అసలు ఎందుకు ఇవన్నీ చేస్తున్నాము అంటే, దోస్ థింగ్స్ మీరు నేర్చుకుంటే, ఆ కొత్త టర్మ్స్ మేము ఇప్పుడు నేర్పించేవి జస్ట్ మీరు చూసుకుంటే యూ విల్ గెట్ హ్యాబిచ్యుయేటెడ్ ఆ టర్మ్స్ కూడా. దానివల్ల ఏంటి, మీరు ఎప్పుడు ఏది ఎక్కడ నేర్చుకోవాలనుకున్నా కూడా ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. ఓకే, అటొక్కటి గుర్తుంచుకోండి ఎవ్రీవేస్. అండ్ దీని తర్వాత మాట్లాడుకుంటే ఈ క్వశ్చన్స్ కూడా నాట్ ఓన్లీ టెక్నికల్, మీ యొక్క థింగ్స్, లైక్ ఎలా అంటే మీరు నేర్చుకునేవి ఎలా ఉంటాయి. ఓకే, దిస్ అని నేర్చుకుంటారు మనమే. సో అలా నేర్చుకునేటప్పుడు, మనం ఏదన్నా నేర్చుకునేటప్పుడు, సో ఈజీగా నేర్చుకునే విధానాన్ని ఎప్పుడు మనం ఫస్ట్ చూస్ చేసుకుంటాం. ఓకే, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో లెట్ us గో టు ద లైవ్, స్టార్ట్ దిస్ సెషన్. సో ద ఫస్ట్ థింగ్, హౌ డస్ మోడల్ డ్రిఫ్ట్ అక్కర్ ఇన్ ప్రొడక్షన్ ఎంఎల్ సిస్టమ్స్ అండ్ హౌ డు యూ హ్యాండిల్ ఇట్? దిస్ ఈస్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ టుడే. అంటే హౌ డస్ మోడల్ డ్రిఫ్ట్, డ్రిఫ్ట్ అనే పదం మనం ఎప్పుడు వినుండం ఎంఎల్ లో. మోస్ట్ ఆఫ్ ది ప్రిఫరబుల్ గా చూసుకుంటే డ్రిఫ్ట్ అనే పదం మనం వినం. ఓకేనా? హౌ డస్ మోడల్ డ్రిఫ్ట్ అక్కర్ ఇన్ ప్రొడక్షన్ ఎంఎల్ సిస్టమ్స్ అంటే అందరం ఏమనుకుంటా, ఇదేదో క్వశ్చన్ నేను చూడలేదు, నాకేం తెలియదు అని ఒక కన్ఫ్యూజన్ లో పడిపోతాం ప్రతి ఒక్కరు. హౌ డు యూ హ్యాండిల్ ఇట్? ఇంకేముంది, జస్ట్ బ్లాంక్ ఫేసెస్, ఐ డోంట్ నో అండ్ ఇట్స్ ఓవర్, డన్, అంతే, కంప్లీట్ అయిపోద్ది, అక్కడితో స్టాప్ మళ్ళీ. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే, వాట్ ఈస్ మోడల్ డ్రిఫ్ట్ అనేది ఫస్ట్ థింగ్ మనం నేర్చుకోవాలి. వాట్ ఈస్ మోడల్ డ్రిఫ్ట్ అనేది? సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ మోడల్ డ్రిఫ్ట్ అనేది. సో మోడల్ పర్ఫార్మెన్స్ డిగ్రేడ్స్ ఓవర్ టైమ్ డ్యూ టు చేంజెస్ ఇన్ డేటా డిస్ట్రిబ్యూషన్. మీరు అబ్జర్వ్ చేసి ఉంటే కొన్నిసార్లు మనం 10 ఎపోక్స్ అని చెప్పేసి, కొన్నిసార్లు 12 ఎపోక్స్ ఆర్ 20 ఎపోక్స్ అని చెప్పేసి ఒక ఎంఎల్ మోడల్ ని మోర్ టైం ట్రైన్ చేస్తాం. ఒక పర్టికులర్ ఎపోక్ దాకా మన యాక్యురసీ పెరిగిద్ది. ఓకే, దట్ వీ కెన్ రిమెంబర్, ఐ గెస్. ఒక పర్టికులర్ ఎపోక్ దాకా బాగానే పెరిగింది. సడన్లీ ఒక ఎపోక్ దగ్గర నుంచి కిందకి పడిపోద్ది. మనకు అర్థం కాదు, అదేంటి యాక్యురసీ తగ్గిపోయింది, లైక్ వాట్ హ్యాపెన్, యాక్యురసీకి ఏమైంది అసలు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి డౌట్స్ వస్తాయి. సో ఇలా యాక్యురసీస్ పడిపోయే వాటిని మనం డీగ్రేడ్స్ అంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మోడల్ డ్రిఫ్టింగ్. మోడల్ పర్ఫార్మెన్స్ డీగ్రేడ్స్ ఓవర్ టైమ్ డ్యూ టు చేంజెస్ ఇన్ డేటా డిస్ట్రిబ్యూషన్ అని చెప్తే చాలు. దట్ ఈస్ ద మెయిన్ డెఫినేషన్ ఆఫ్ మోడల్ డ్రిఫ్ట్. అండ్ దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ మోడల్ డ్రిఫ్ట్. ఓకేనా? ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ కాన్సెప్ట్ డ్రిఫ్ట్. కాన్సెప్ట్ డ్రిఫ్ట్ అంటాం దాన్ని. సెకండ్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా డ్రిఫ్ట్. సో ఓన్లీ 2 డ్రిఫ్ట్ ఆర్ దేర్ ఇన్ టోటల్ ఎన్ఎల్ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకుంటే. కాన్సెప్ట్ డ్రిఫ్ట్ అంటే రిలేషన్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ చేంజెస్. అంటే కస్టమర్ ప్రిఫరెన్సెస్ షిఫ్ట్. అంటే ఇప్పుడు ఒక 10 ఇన్పుట్స్ దాకా పర్ఫెక్ట్ గా ఉంది, 11th ఇన్పుట్ నుంచి సరిగ్గా ఇన్పుట్స్ లేవు, ఆటోమేటిక్ గా అవుట్పుట్ గా మారిపోద్ది. అలా ఇన్పుట్ అవుట్పుట్ కి సంబంధించిన డ్రిఫ్ట్ ని మనం కాన్సెప్ట్ డ్రిఫ్ట్ అంటాం. అండ్ కమింగ్ టు ద డేటా డ్రిఫ్ట్, ఇన్పుట్ ఫీచర్ డిస్ట్రిబ్యూషన్ చేంజెస్. అంటే ఇన్పుట్ లో ఉన్న ఫీచర్స్, ఇన్సైడ్ వాల్యూస్, ఇన్పుట్ లోపల ఉన్న వాల్యూస్ ని బట్టి మారిపోతాయి. సో అలా ఓన్లీ ఇన్పుట్ మీద డిపెండ్ అయితే దాన్ని డేటా డ్రిఫ్ట్ అంటాము. రెండు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ మీద డిపెండ్ అయితే దాన్ని కాన్సెప్ట్ డ్రిఫ్ట్ అంటాము. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్, అండ్ డిపెండెంట్లీ కాన్సెప్ట్ అండ్ డేటా. దట్ షుడ్ ఆల్వేస్ రిమెంబర్. ఓకే, అండ్ వై ఇట్ మ్యాటర్స్, అసలు డ్రిఫ్ట్ ఎందుకు, అసలు ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చింది, అసలు డ్రిఫ్ట్ అంటే ఇంకెందుకు, అసలు ఈ పదం ఎందుకు కనిపెట్టారు అంటే, ఇంపాక్ట్స్ ఆల్ ద బిజినెస్ మెట్రిక్స్. అంటే ఇప్పుడు బిజినెస్ మోడల్స్ మనం ఏదైతే ఇప్పుడు ఫ్రాడ్ డిటెక్షన్స్ అని చెప్పేసి, ఇవి మోస్ట్ కామన్ నవ్ డేస్, ఫ్రాడ్ డిటెక్షన్స్ అనేవి. సో వీటిల్లో ఈ డేటాస్ ని మనం డ్రిఫ్ట్ చేయకపోతే అసలు దేని మీద డిపెండ్ అవుతుంది, దేని మీద డిపెండ్ అవ్వట్లేదు, ఆ డేటా మనకు తెలియదు. సో అందుకు ఈ డ్రిఫ్టింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, యూ షుడ్ రిమెంబర్. సో మీకు ఇప్పుడు జస్ట్ కోడ్ చూపిస్తాం, శాంపుల్ వన్. సో హౌ డస్ మోడల్ డ్రిఫ్ట్ అక్కర్ ఇన్ ప్రొడక్షన్ ఎంఎల్ సిస్టమ్స్ అండ్ హౌ డు యూ హ్యాండిల్ ఇట్? ద సేమ్ క్వశ్చన్.
So, in production, machine learning models often face model drift, a gradual decline in performance due to changes in the data. So, this is critical because model trained on historical data may not longer represent the current scenario అని చెప్పేస్తాము. సో, అలా పాస్ట్ వాటి మీద డిపెండ్ అయ్యి ఉన్న సిచ్యువేషన్స్ లో మనం ఈ యొక్క డ్రిఫ్ట్ అనే కాన్సెప్ట్ ని తీసుకుంటాము. అర్థమైందా? సో, ఈ డ్రిఫ్టింగ్ అనే కాన్సెప్ట్ అంతా వచ్చేది మనకు అక్కడి నుంచే. ఈ డ్రిఫ్టింగ్ అనే కాన్సెప్ట్ రావటం వల్ల టైప్స్ ఆఫ్ డ్రిఫ్ట్ చెప్పాను కదా, డేటా డ్రిఫ్ట్, కాన్సెప్ట్ డ్రిఫ్ట్, లేబుల్ డ్రిఫ్ట్. సో ఈ యొక్క టైప్స్ ఆఫ్ డ్రిఫ్ట్స్, హౌ టు డిటెక్ట్ మోడల్ డ్రిఫ్ట్. సో పర్ఫార్మెన్స్ మానిటరింగ్ ఒకటి, వాచ్ మెట్రిక్స్ లైక్ యాక్యురసీ, ప్రెసిషన్, రీకాల్. ఎప్పటికప్పుడు ప్రతి ఎపోక్ కి మనం ప్రతి ఒక్క ఎపోక్ కి అసలు యాక్యురసీ ఎంత వస్తుంది, లాస్ ఎంత వస్తుంది అని ప్రతి ఎపోక్ కి మనం చూసుకుంటాం. ఓకే, ఈ ఎపోక్ కి 70%, నెక్స్ట్ ఎపోక్ 79%, ఓకే ఇట్ హాస్ బీన్ ఇంక్రీస్, నెక్స్ట్ ఎపోక్ 85%, ఇంకొంచెం పెరిగింది. సో అలా ఎపోక్ టు ఎపోక్ చూసుకొని మనం చూసుకోవచ్చు. సో సపోజ్ నాకు సడన్ గా 79 దగ్గర నుంచి 65 కి పడిపోయింది. సో అప్పుడేం చేస్తాము, ఓకే మేబీ ఇక్కడ నేను ఎర్లీ స్టాపింగ్ పెట్టుకోవాలా, లేకపోతే డ్రాప్ అవుట్ మెకానిజం వాడాలా అని మనకు తెలియదు. దట్ ఈస్ ద కన్ఫ్యూజన్. ఈ డ్రిఫ్టింగ్ వల్ల మనకి ఏంటి, ఏ యాక్యురసీ మెట్రిక్స్ దగ్గర ఎలా ఉంది అని మనకి తెలిసిపోద్ది. దట్ ఈస్ మెయిన్ అడ్వాంటేజ్ ఫర్ అస్. ఓకే, అండ్ కమింగ్ టు ద అదర్ థింగ్, కాజెస్ ఆఫ్ డ్రిఫ్ట్ అని నేను చెప్తాను. అసలు ఎందుకు ఈ డ్రిఫ్టింగ్ జరిగింది అనేది కూడా. సీజనాలిటీ డ్రిఫ్ట్, సీజనాలిటీ ఆర్ ట్రెండ్స్. మామూలుగా ట్రెండ్స్ అంటే ఏంటి, అప్కమింగ్ చేంజెస్. ఇప్పుడు సడన్ గా ఒక మార్పు వచ్చింది, ఆబ్వియస్ సీజన్ చేంజ్ అంటేనే మన ట్రెండ్స్ మారిపోయింది అనుకుంటాము. అలా సీజనాలిటీ బట్టి, ట్రెండ్స్ ని బట్టి, మన డేటాని బట్టి మారిపోతా ఉంటది ఈ డ్రిఫ్టింగ్ అనేది. అండ్ యూజర్ బిహేవియర్ చేంజెస్, న్యూ సోషల్ మీడియా ట్రెండ్స్ ఆల్టరింగ్ క్లిక్ త్రూ రేట్స్. అంటే రేట్లు మారే ఇప్పుడు మన ఇన్పుట్ వాల్యూస్ ఉన్నాయి, అప్పుడు దాకా 1 to 10 మధ్యలో ఉండేవి సడన్ గా థౌజండ్స్ కి వెళ్ళిపోయినాయి. చూడండి అంత వేరీ అయిపోతాయి కదా. సో అలా వేరీ అయినప్పుడు కూడా, దట్ ఈస్ వన్ మోర్ థింగ్ వి షుడ్ రిమెంబర్, అలా వేరీ అయినప్పుడు కూడా ఈ డ్రిఫ్టింగ్ అనేది జరిగింది, ప్రాబ్లం వస్తుంది. ఈ డ్రిఫ్టింగ్ వల్ల మనకి కొన్నిసార్లు అడ్వాంటేజ్ జరగచ్చు, కొన్నిసార్లు డిసడ్వాంటేజ్ జరగచ్చు. ఓకేనా? సో ఈ డ్రిఫ్టింగ్ ప్రతి ఒక్క కాన్సెప్ట్ మనం నేర్చుకుంటే, లైక్ దీనిలో ఉన్న డెప్త్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే, డేటా పైప్ లైన్ అంటాం. డేటా పైప్ లైన్ ఇష్యూస్ అంటే ఏంటి, సెన్సార్ మాల్ ఫంక్షన్స్, మిస్సింగ్ ఆల్ ద డేటా ఇన్విటేషన్స్, ఇలాంటి వాటి మనం డేటా మాల్ ఫంక్షన్స్ అంటాము. అండ్ సెకండ్ వన్ ఇస్ హౌ టు డిటెక్ట్ ద డ్రిఫ్ట్. అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మోడల్ పర్ఫార్మెన్స్ మానిటర్ చేసుకుంటా ఉండాలి. అండ్ థర్డ్ వన్ ఇస్ కాల్డ్ ఎస్ డ్రిఫ్ట్ ని ఎలా హ్యాండిల్ చేయాలి అని. ఓకే, డ్రిఫ్ట్ హ్యాండిలింగ్ ఎలా. సో రిటైనింగ్ ఆల్ ద స్ట్రాటజీ, షెడ్యూల్ రిటైనింగ్ అండ్ ట్రిగ్గర్ బేస్డ్ రిటైనింగ్ అంటాము. సో ఇక్కడ చూడండి, షెడ్యూల్ రిటైనింగ్ వీక్లీ ఆర్ మంత్లీ, ఆన్లైన్ లెర్నింగ్, కంటిన్యూస్ అప్డేట్స్, డేటా విజనింగ్ అండ్ ఫీచర్ మానిటరింగ్. సో ఇలా ప్రతి ఒక్క డేటాని ఏ స్టెప్ కా స్టెప్ నువ్వు చూసుకుంటా ఉంటే ఇట్ వుడ్ బి ఈజీ. సపోజ్ ఐ విల్ జస్ట్ ఏ బేసిక్ ఎగ్జాంపుల్ తో బాగా అర్థమైంది ప్రతి ఒక్కరికి. సో ఇప్పుడు సపోజ్ టూల్స్, ఇప్పుడు మన దగ్గర ఒక ఇప్పుడు మనం ఏ క్రెడిట్ స్కోరింగ్ మోడల్స్ పర్ఫార్మెన్స్ డ్రాప్స్ బికాస్ ఎకానమిక్ కండిషన్స్ చేంజ్. అంటే ఇప్పుడు మీరు ఎకానమీ గురించి మీకు తెలుసు, ఎలా మారిద్ది ఎకానమీ, ఎలా చేంజ్ అయ్యిద్ది, ఎలా మారుతూ ఉంటది, స్టాక్స్ రేషన్స్ అని, ఇవన్నీ ఎప్పటికప్పుడు లైవ్ డేటా కావాలి. ఇలాంటి వాటికి రీసెంట్ డేటా కావాలి, ఫ్యూచర్ లో వచ్చే డేటా కూడా కావాలి. దానికోసం పిఎస్ఐ కీ ఫీచర్స్ అంటాం వాటిని, డెప్ట్ టు ఇన్కమ్ రేషియో కాబట్టి. సో ఇలాంటి డేటాస్ కోసం ఇట్ వుడ్ బి మోర్ హెల్ప్ఫుల్. ఓకేనా? ఇట్ వుడ్ బి మోర్ హెల్ప్ఫుల్ ఇలాంటి సినారియోస్ అండ్ సిచ్యువేషన్స్ లో. దట్ ఈస్ వన్ మోర్ థింగ్ టు రిమెంబర్. అండ్ ఈ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, డేటా వర్షనింగ్ అండ్ ఫీచర్ మానిటరింగ్. ప్రతి ఒక్క వర్షన్ ఆఫ్ డేటాని మనం చూసుకొని క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, దిస్ ఈస్ ద డేటా, ఇలా ఉంటది, అండ్ దిస్ ఈస్ ద కేఎస్ టెస్ట్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ అని చెప్పేసి మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ కమింగ్ టు ద కోడ్, మెయిన్ థింగ్. సో పాండాస్ అని మీకు ఐడియా ఉంది, నంపై ఐడియా ఉంది, మ్యాట్లాబ్ ఐడియా ఉంది, స్కైపై స్టాట్స్ లో, దానిలో కేఎస్ లో శాంప్ అని ఉంటుంది. శాంప్ తీసేసుకుంటాం, ర్యాండమ్ సీడ్ అని పెట్టేసేసుకొని ఆల్ ద ట్రైనింగ్ ప్రాసెస్ ని స్టార్ట్ చేస్తాం. ఒక ఫీచర్ ని అప్లోడ్ చేసుకుంటున్నాము, ర్యాండమ్ గా ఇనిషియలైజ్ చేసుకుంటున్నాము. సెకండ్ ఫీచర్ ని అప్డేట్ చేసుకుంటాము, ర్యాండమ్ గా ఇనిషియలైజ్ చేసుకుంటాము. ఎల్ఓసి అని చెప్పాను కదా, లోకలైజేషన్, L1 L2 ర్యాండమైజర్స్ అని, స్కేలింగ్ అండ్ సైజింగ్, ఈ రెండు ఇచ్చేస్తాము. హిస్టోగ్రామ్స్ ని ఊరికే ప్లాట్ చేస్తున్నాం. ఫీచర్ 1 కి ఎలా ఉంది, ఫీచర్ 1 కి ఎలా ఉంది, విత్ ట్రైనింగ్ అండ్ విత్ ప్రొడక్షన్. రెండు డిఫరెంట్ ట్రైనింగ్ ఎలా ఉంది, ప్రొడక్షన్ ఎలా ఉంది. అండ్ ఫీచర్ డిస్ట్రిబ్యూషన్ డ్రిఫ్ట్ అప్పుడు ఎలా, కోల్మార్గో స్మినోవ్ స్టాటిస్టిక్స్ చూసుకుంటాం, పీ వాల్యూస్. సో తర్వాత చూపిస్తాం, గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ పీ వాల్యూ లెస్ దెన్ 0.05, ప్రింట్ సిగ్నిఫికెంట్ డేటా డ్రిఫ్టెడ్ అని ఫీచర్ 1 అని చెప్పాను. ఎల్స్ ప్రింట్ నో సిగ్నిఫికెంట్ డ్రిఫ్టెడ్ అని చెప్పింది. సో ఇప్పుడు చూడండి, పీ వాల్యూ ఎంత వచ్చింది, 5.81 వచ్చింది. ఓకేనా? పీ వాల్యూ ఆబ్వియస్ గ్రేటర్ దాన్ 0.05. సో సిగ్నిఫికెంట్ డేటా డిటెక్టెడ్ ఇన్ ఫీచర్ 1. అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి గుర్తుంచుకోండి, ఇక్కడే మనం మెయిన్ స్టెప్ రాస్తాం, కోల్మార్గో స్మినోవ్ టెస్ట్, KS2 SAMP లో ట్రైన్ డేటా ఆఫ్ ఫీచర్ 1, ప్రొడక్షన్ డేటా ఆఫ్ ఫీచర్ 1 అని పెట్టేసేసుకుంటే వీ విల్ గెట్ ద పర్ఫెక్ట్ వాల్యూస్. అంటే లైక్ దీనిది అని చెప్పేసేసుకొని ఈ రెండింటి వాల్యూస్ కి దానికి స్టార్టింగ్ కాబట్టి వీ కెన్ కంప్లీట్ ఇట్. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఈ యొక్క గ్రాఫ్ మీరు అబ్జర్వ్ చేస్తే
ద బ్లూ కలర్ విచ్ ఇస్ ఇన్ బ్యాక్గ్రౌండ్ ఇంకా డార్క్ కలర్ లో కూడా ఉంది చూసుకుంటే మీకు. సో ఈ యొక్క బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ని ట్రైనింగ్ డేటా తీసుకున్నప్పుడు ఫీచర్ 1 వర్సెస్ ఫ్రీక్వెన్సీ ఎలా మారుతుంది. ప్రొడక్షన్ డేటా చూసుకోండి, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఒక స్టెప్ దాకా బాగానే ఇంక్రీజ్ అవుతాయి, ప్రతి ఒక స్టెప్ దాకా డిక్రీజ్ అవుతాయి. సో దిస్ ఇస్ ద పీక్ పాయింట్ ఫర్ దిస్ ఇస్ ద పీక్ పాయింట్ అని అబ్జర్వ్ చేసుకోవడానికి మాత్రమే. దట్ ఈస్ వన్ మోర్ థింగ్. అండ్ కాల్మర్గ్ స్పిన్ ఆఫ్ స్టాటిస్టిక్ వాల్యూ ఎంత వచ్చింది, పీ వాల్యూ ఎంత వచ్చింది, పీ వాల్యూ దాని తర్వాత సిగ్నిఫికెంట్ డేటా డ్రిఫ్ట్ డిటెక్టెడ్ ఇన్ ఫీచర్ 1. సో దట్ ఈస్ అబౌట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే, హౌ డస్ మోడల్ డ్రిఫ్ట్ అక్కర్ ఇన్ ప్రొడక్షన్ ఎంఎల్ అని చెప్తే యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ లైక్ దిస్. ఓకే, డ్రిఫ్టింగ్ అంటే ఏంటి, అండ్ డ్రిఫ్టింగ్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి, అండ్ డ్రిఫ్టింగ్ ఎలా ఓవర్కమ్ చేయాలి, హౌ టు హ్యాండిల్ ద డ్రిఫ్టింగ్. దీస్ థింగ్స్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్ టు ద ఇంటర్వ్యూయర్ దట్ వీ నో ద కాన్సెప్ట్ అని చెప్పేసి. సో ఇలా చెప్పుకుంటే చాలు, ఎవ్రీ క్వశ్చన్ వుడ్ బి కంప్లీటెడ్ వెరీ ఈజీలీ. ఓకేనా. నెక్స్ట్, సో ఎక్స్ప్లెయిన్ టైమ్ సిరీస్, క్రాస్ వాలిడేషన్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. టైమ్ సిరీస్ డేటా నవేడేస్ చాలా వర్క్ ఈ టైమ్ సిరీస్ మీద జరుగుతుంది. డేటా అనలిటిక్స్ వాళ్ళు, డేటా సైన్స్ వాళ్ళు, ఎంఎల్ వాళ్ళు, ఏఐ వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా టైమ్ సిరీస్ డేటా. అసలు ఏంటి టైమ్ సిరీస్ అనే, అసలు ఎందుకు ఇంత ఫేమస్ అవుతుంది, వై ఎవ్రీ వన్ ఆర్ ఫాలోయింగ్ అండర్ టైమ్ సిరీస్ అంటే బికాస్ ఎవ్రీథింగ్ ఇన్ టుడేస్ వరల్డ్ ఇస్ రియల్ వరల్డ్ డేటా అండ్ లైవ్ డేటా. లైవ్ గా కావాలి ఏదన్నా, లైవ్ లో డేటా అప్డేట్ అవుతూ ఉంటుంది, ఆటోమేటిక్ గా మన మోడల్ కూడా అప్డేట్ అవుతూ ఉండాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి అప్డేటెడ్ ఇన్ లైవ్ కదా. సో అలాంటి వాటి కోసమే టైమ్ సిరీస్ డేటా అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ మనకి ఇక్కడ తెలుస్తాయి. ఎవ్రీ వాల్యూ చేంజెస్ ఆటోమేటికల్లీ, ఎవ్రీ వాల్యూ. అండ్ వన్ మోర్ థింగ్ యూ షుడ్ రిమెంబర్, ఈ టైమ్ సిరీస్ డేటా వల్ల ఎవ్రీ డేటా అనలిస్ట్ కెన్ అండర్స్టాండ్ ఇట్ వెరీ విజువల్లీ. ప్రతిదీ మనకు పర్ఫెక్ట్ గా అర్థమైంది డేటా గురించి, అండ్ ఎవ్రీ క్రాస్ వాలిడేషన్ కెన్ బి డన్. దాని మీదే నేను అడుగుతున్నాను, ఎక్స్ప్లెయిన్ టైమ్ సిరీస్ క్రాస్ వాలిడేషన్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్. సో దీనికోసం అసలు వాట్ ఈస్ టిఎస్సివి, టైమ్ సిరీస్ క్రాస్ వాలిడేషన్ మన షార్ట్ కట్ లో టిఎస్సివి అని కూడా అడుగుతారు. సో దానికోసం మీరు ఫస్ట్ చెప్పాల్సిన థింగ్, ఏ వాలిడేషన్ టెక్నిక్ ఫర్ టైమ్ సిరీస్ డేటా వేర్ ద టెస్ట్ సెట్ ఆల్వేస్ కమ్స్ ఆఫ్టర్ ద ట్రైనింగ్ సెట్. సో ప్రతి ఒక్కరికి తెలుసు వాలిడేషన్ టెక్నిక్ అంటే ఏంటి. మామూలుగా ఫస్ట్ ఒక మోడల్ ని తీసుకొని మనం ట్రైనింగ్ డేటాతో ట్రైన్ చేస్తాం, అక్కడ దాకా బాగానే ఉంది, ట్రైనింగ్ వరకు బాగానే అయిపోయింది. తర్వాత టెస్ట్ డేటాను తీసుకొని ట్రైన్ అయిన మోడల్ తో టెస్ట్ చేస్తాం. ఓకే, నా ఇన్పుట్ ఇస్తాను, అదొక అవుట్పుట్ ఇస్తుంది. నా దగ్గర ఆల్రెడీ ఆ ఇచ్చిన ఇన్పుట్, టెస్ట్ డేటాకి ఇచ్చిన ఇన్పుట్ కి అవుట్పుట్ నా దగ్గర ఉంటే వెరిఫై చేసుకుంటాం మన మోడల్ ఎంత వరకు బాగా వాలిడేట్ అయింది అని చెప్పేసి. దట్ ఈస్ నథింగ్ బట్ క్రాస్ వాలిడేషన్. సో ఇక్కడ ఎందుకు ర్యాండమ్ గా జరగవు, లైక్ ఎందుకు ర్యాండమ్ స్ప్లిట్స్ అవ్వవు అంటే, ఆల్వేస్ రిమెంబర్ ర్యాండమ్ స్ప్లిట్స్ లీక్ ద ఫ్యూచర్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ నువ్వు పొరపాటున టెస్ట్ డేటాను కూడా దానికి చూపించేసావు అంటే దానికి ఆల్రెడీ నేర్పించేసావు మోడల్ కి, ఇదిగో బాబు 1 వచ్చినప్పుడు ఆన్సర్ 5 ఇవ్వు, 2 వచ్చినప్పుడు ఆన్సర్ 6 ఇవ్వు నేర్పించావు. నువ్వు నేర్పించేసిన మోడల్ మళ్ళీ 2 టెస్ట్ డేటాగా పంపిస్తే దానికి 6 అని తెలుసు, 6 ఇచ్చేస్తుంది, 100% యాక్యురసీ వచ్చేస్తుంది. దానివల్ల ఏమైంది, పర్ఫార్మెన్స్ చూపించడానికి ఏమో 100% చూపిస్తుంది, బట్ బయటకు వచ్చేసరికి మోడల్ వేస్ట్ మోడల్ అయిపోద్ది. దట్ ఈస్ ఎవ్రీథింగ్ షుడ్ రిమెంబర్, ఎవ్రీవన్ షుడ్ రిమెంబర్. అండ్ కమింగ్ టు ద మెథడ్స్, ఇది ఎలా ఫాలో అవ్వాలి, ఎలా చేయాలి అంటే, ఫస్ట్ వన్ అందరికీ తెలిసిన మెథడ్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్. ఇది అందరికీ తెలుసు, కొత్త మెథడ్ ఏం కాదు. ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అంటే ఏంటి, ఆబ్వియస్ 0.7%, 70% 30%, 0.7 0.3. ట్రైనింగ్ డేటాని 70% గా పెట్టుకోవటమా, టెస్టింగ్ డేటా 30, ఆబ్వియస్ ట్రైనింగ్ డేటా 80 అయితే టెస్టింగ్ 20%. సో అలా ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ మనం మెషిన్ లెర్నింగ్ లో జరిగిద్ది. ఇది అందరికీ తెలిసిన ఫిక్స్డ్ కట్ ఆఫ్. సో ఇప్పుడు సమ్ రికార్డ్స్ ఉన్నాయి, ఇన్ని రికార్డ్స్ మధ్య ఇప్పుడు 10 రికార్డ్స్ ఉన్నాయి, 8 రికార్డ్స్ మాత్రమే ట్రైనింగ్ వెళ్తాయి, 2 రికార్డ్స్ టెస్టింగ్ లో ఆగిపోతాయి. సో అలా. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఆల్సో దేర్, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వీల్ యూజ్ రోలింగ్ విండో. రోలింగ్ విండో అంటే స్లైడ్ ద ట్రైనింగ్ విండో ఫార్వర్డ్. అంటే ఇప్పుడు ఫస్ట్ 5 రికార్డ్స్ దగ్గర స్లైడింగ్ విండో ఉంటుంది, తర్వాత 2 to 6 కి వెళ్తుంది, తర్వాత 3 to 7 కి వెళ్తుంది, తర్వాత 4 to 8 కి వెళ్తుంది, తర్వాత 5 to 9 కి వెళ్తుంది, తర్వాత 6 to 10 కి వెళ్తుంది. అలా ఒక విండోని పట్టుకొని దాన్ని స్లైడ్ చేసుకుంటా ఉంటాము. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రోలింగ్ విండో, మారుతా ఉంటది. అండ్ లాస్ట్ వన్ కి వచ్చేసరికి ఎక్స్పాండింగ్ విండో అంటాము. ఓకే, ఎక్స్పాండింగ్ విండో అంటే ఇప్పుడు ఫస్ట్ 4 రికార్డ్స్ తీసుకున్నాము. ఆ ఫస్ట్ 4 రికార్డ్స్ లో ఫస్ట్ మనం చూస్తాం, ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ట్రైనింగ్ జరిగింది. తర్వాత ఏం చేస్తాం, సైజ్ పెంచుతాం. 2 నుంచి మామూలుగా 4 సైజ్ తీసుకుంటే 6 దాకా వెళ్ళాలి, కానీ మనం 7 దాకా వెళ్తాం. సో సైజ్ పెంచుతాం, ఆ విండో సైజ్ పెంచుకుంటూ వెళ్తాం, అంతే తేడా, ఇంకేం లేదు. ఎక్స్పాండింగ్ విండో అంటే గ్రో ట్రైనింగ్ సెట్ ఇంక్రిమెంటల్లీ, ట్రైనింగ్ సెట్ ని పెంచుకుంటూ వెళ్తుంది. ఫస్ట్ 4 రికార్డ్స్ ఉంటాయి ట్రైనింగ్, తర్వాత 5 ఉంటాయి, తర్వాత 10 ఉంటాయి, తర్వాత 20 ఉంటాయి. అలా ఎలా ఇంక్రిమెంట్ అయితే నేను ముందే చెప్పలేను, బట్ ఇంక్రిమెంట్ అయితే అయింది. దట్ ఈస్ వన్ థింగ్ యూ షుడ్ రిమెంబర్. దీన్ని మనం 3 టైప్స్ మొత్తం చెప్పాను కదా. ఫస్ట్ వన్ ఇస్ సింగిల్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్, సెకండ్ వన్ ఇస్ రోలింగ్ విండో, అండ్ థర్డ్ వన్ ఇస్ ద ఎక్స్పాండింగ్ విండో. దీస్ ఆర్ ద 3 టైప్స్ మనం గుర్తుంచుకోవాల్సింది. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ టైమ్ సిరీస్. అండ్ ఫస్ట్ ఇంపార్టెన్స్ ప్రివెంట్స్ ద డేటా లీకేజ్. మనం నిన్న మాట్లాడుకున్నాం డేటా లీకేజ్ అంటే ఏంటి,
అసలు డేటా లీకేజ్ ఎందుకు జరిగిద్ది అని మాట్లాడుకున్నాం. ఆ డేటా లీకేజ్ పోవటానికి ఇదొక కారణం. క్రాస్ వాలిడేషన్ చెప్పాను కదా! క్రాస్ వాలిడేషన్స్ లేపోతే డేటా లీకేజ్‌ని ఆపలేము. సో, ఆ డేటా లీకేజ్ కోసం ఇది హెల్ప్ చేస్తది. ఎన్‌ష్యూర్స్ నో ఫ్యూచర్ డేటా ఇన్‌ఫ్లూయెన్సెస్ ద ట్రైనింగ్. అంటే ఫ్యూచర్ డేటా ఏది మనం ముందే చూపియము మోడల్‌కి. టెస్టింగ్ డేటాలో ఇచ్చే మోడల్‌కి ఏది మనం చూపియము. సో, సిమ్యులేట్స్ ఆల్ ద రియల్ వరల్డ్ సినారియోస్. అంటే మోడల్ ప్రెడిక్ట్స్ ద ఫ్యూచర్ డేటా ఇన్ వాలిడేషన్. వాలిడేషన్‌లో ఫస్ట్ టెస్ట్ చేసేస్తాం మోడల్‌ని. ఎంతవరకు బాగా చేస్తుంది, ఎంతవరకు చేయట్లేదు అని టెస్ట్ చేసేస్తాం. ఆ టెస్ట్ చేసేసిన తర్వాత అప్పుడు మనం టెస్ట్ డేటా మీద చూపించుకుంటాము. దట్ ఈస్ బెస్ట్ ఎగ్జాంపుల్. సిమ్యులేట్స్ ఆల్ ద రియల్ వరల్డ్స్ ఎగ్జాంపుల్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ మీకేం చెప్పాలి? స్టాక్ ప్రైస్. స్టాక్ ప్రైస్ అందరికీ తెలుసు కదా! ఈ టైమ్ టు ఈ టైమ్ మారిపోద్ది. ఈ టైమ్ టు ఈ టైమ్ పెరిగిద్ది, తగ్గిద్ది. అది ఎప్పటికన్నా మారిపోవచ్చు. సో, అలా స్టాక్ ప్రైస్ ప్రిడిక్షన్ గూడా మనం పాస్ట్ నుంచి ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ చేసుకోవచ్చు. So if you see here, in time series forecasting problems, traditional cross validation like K-fold is not suitable because it breaks the temporal order, potentially introducing data leakage. ఒకవేళ ఈ క్రాస్ వాలిడేషన్స్‌లో ఏ ప్రాబ్లమ్ వచ్చినా మనకు జరిగే ప్రాబ్లమ్ ఏంటి? డేటా లీకేజ్. ఇది మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేశా. వాట్ ఈస్ డేటా లీకేజ్ అని. సో, అసలు ట్రెడిషనల్ కే ఫోల్డ్ అంటే ఏంటి? రాండమ్‌లీ స్ప్లిట్టింగ్ ద డేటా. అంటే డేటాని ఇప్పుడు 10 మన డేటా సెట్‌లో 10 రికార్డ్స్‌గా ఉంటే రాండమ్‌గా 3 పెడతాం. ఒక దాంట్లో 4 వస్తది. అది పక్కన పెట్టేసేయండి. అండ్ దిస్ లీడ్స్ టు ఓవర్ ఆప్టిమిస్టిక్ మెట్రిక్స్. అంటే ఓవర్ ఆప్టిమిస్టిక్ అంటే బాగా అర్థం చేసుకోవటానికి. రాండమ్‌గా పిక్ చేసుకుంటున్నాం కాబట్టి డేటాస్‌ని. మనకి ఓవరాల్ అర్థం అవ్వడానికి పర్ఫెక్ట్‌గా ఉంటది. దెన్ వి కాల్డ్ as టైమ్ సిరీస్ స్ప్లిట్. అంటే బెటర్ ఆల్టర్‌నేటివ్. దీనికి ఇంకో ఆల్టర్‌నేటివ్‌లే అంతే ఇంకేం లేదు. దీన్ని సైక్లిక్‌లోనే వాడుకోవచ్చు. హౌ ఇట్ వర్క్స్ అంటే ఇప్పుడు చూడండి. ట్రైన్ టైమ్ రేంజ్ అయితే, టెస్ట్ టైమ్ రేంజ్ అయితే T1-T20, 21-25 టెస్ట్‌కెళ్తాయి. 1-25 ట్రైనింగ్ అయితే 26-30 టెస్ట్‌కెళ్తాయి. 1-30 తీసుకుంటే 31-35 చెప్పాను కదా! ఇంక్రిమెంట్ అవుతా ఉంటది. ఫస్ట్ 20 ఉన్నాయి. తర్వాత 25 అయినాయి. తర్వాత 30 అయింది. అలా ఎలా అయినా పెరగొచ్చు. ఎలా అయినా తగ్గొచ్చు. సో, యూజ్ కేసెస్ చెప్పాను. యూజ్ కేసెస్ ఏంటి? స్టాక్ ప్రైస్ ప్రెడిక్షన్ ఒకటి, ఎలక్ట్రిసిటీ లోడ్ ఫోర్‌కాస్టింగ్, వెదర్ ఫోర్‌కాస్టింగ్ ఇలాంటి లైవ్ డేటాస్‌కి మొత్తం టైమ్ సిరీస్ లైవ్ డేటాకి మాత్రమే అనామలీ డిటెక్షన్ ఇన్ ఐఓటీ ఇలాంటి వాటికి వాడతాము. మెట్రిక్స్ టు మానిటర్ ఆర్ఎంసీ మీన్ అబ్సొల్యూట్ ఎర్రర్, మీన్ అబ్సొల్యూట్ ప్రాబబిలిటీ ఎర్రర్. సో, అలా. సో, దీనికోసం ఏం చేసాం ఎస్‌క్యూఎల్‌లోనే మోడల్ సిరీస్‌లో టైమ్ సిరీస్ స్ప్లిట్ అని ఉంటది. లీనియర్ రిగ్రెషన్ ఒకటి, ఎంఎస్‌సి మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ తీసుకున్నాము. తీసుకొని ఏం చేసాము నంబర్ ఆఫ్ డేస్ రాండమ్ సీరియల్ పెట్టేసేసుకొని ఎక్స్ వాల్యూ, వై వాల్యూ పెట్టుకున్నాం. ఫస్ట్ టైమ్ సిరీస్ డేటాను ప్లాట్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఇది అందరికీ తెలిసిందే. టైమ్ సిరీస్ డేటాను ప్లాట్ చేసేసాము. సో, తర్వాత ఏం చేసాం టీఎస్‌ఈవీ అనే ఒక వేరియబుల్‌లో మనం టైమ్ సిరీస్ స్ప్లిట్‌లని సేవ్ చేసుకొని నంబర్ ఆఫ్ స్ప్లిట్స్ ఎన్నో చెప్పాం 5 అని. సో, ఖాళీ లిస్ట్ ఒకటి క్రియేట్ చేసుకొని ప్రతీదీ స్టోర్ అవ్వాలి కదా! ఒక దానిలోకి. ఆ స్టోర్ అవ్వటానికి కోసమే ఖాళీ లిస్ట్ క్రియేట్ చేసుకున్నాను నేనిక్కడ. సో, ఫర్ లూప్ రాసేసుకుంటున్నాను. ఎక్స్ చైన్, వై ట్రైన్ పెడుతున్నాను. ఎక్స్ టెస్ట్, వై టెస్ట్ పెడుతున్నాను. తర్వాత మోడల్ ఈజ్ ఈక్వల్ టు లీనియర్ రిగ్రెషన్ అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత ఆ మోడల్‌లో నేను ఇది ఫిట్టింగ్ అంతా చేస్తున్నాను ప్రిడిక్ట్ చేయటానికి. తర్వాత ప్రతి ఒక్క ప్రిడిక్ట్ చేసిన దానికి మీన్ స్క్వేర్డ్ ఎర్రర్‌తో లాస్ కనుక్కున్నా. వై ప్రిడిక్షన్ అంటే మన మోడల్ ప్రిడిక్షన్ చేసింది. వై టెస్ట్ అంటే మనకు ఒరిజినల్ తెలిసినవి ఇవన్నీ. సో, అలా. అండ్ ఎంఎస్‌సి స్కోర్స్‌ని మొత్తాన్ని దీనిలో అపెండ్ చేసుకున్నా. ఎంఎస్‌సి స్కోర్స్ లోపల ఇక్కడ కాలిక్యులేట్ అయిద్ది కదా! అదంతా స్టోర్ చేసుకుంటున్నాను. అండ్ దానికి వచ్చిన ఫోల్డ్ వాల్యూ, స్ట్రెయిన్ సైజ్ ఎంత, ఎంఎస్‌సి ఎంత అని కాలిక్యులేట్ చేసుకొని దాన్ని ప్లాట్‌లో చూపిస్తున్నాను. సో, టైమ్ సిరీస్ డేటా అసలు ఎలా ఉంటది? ఇదిగోండి. టైమ్ సిరీస్ డేటా అంటే ఈ గ్రాఫ్. ఎలా అన్నా తిరగొచ్చు. దేర్ విల్ బి అప్ అండ్ డౌన్స్ ఎలా అన్నా జరగొచ్చు. స్టాక్స్ చూసుకుంటే ఒకసారి అప్ అవుతాయి, ఒకసారి డౌన్ అవుతాయి. అలా మారుతా ఉంటాయి కాబట్టి యూ నో ది స్టాక్స్. ఓకే. సో, అలా సింథటిక్ టైమ్ సిరీస్ డేటాని మనం వర్క్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూడండి ప్రతి ఫోల్డ్‌లో చూడండి ట్రైనింగ్ సైజ్ ఫస్ట్ ఎంతుంది? 20 ఉంది. తర్వాత టెస్ట్ ఎంతుంది? 16. సెకండ్ దానిలో చూడండి ట్రైనింగ్ సైజ్ ఎంతయింది? 36కి వెళ్ళిపోయింది. తర్వాత 52, తర్వాత 68, తర్వాత 84. టెస్ట్ సైజ్ చూడండి 16, 16, 16 అలానే ఉంది. ఓకే. ప్రతి దానికి ఎంఎస్‌సి అంటే మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ లాస్ చూడండి. ఫస్ట్ 106 ఉంది. తర్వాత 21.2 ఉంది. తర్వాత 28.7 పెరిగింది మళ్ళీ. తర్వాత 31 పెరిగింది మళ్ళీ. తర్వాత 10 తగ్గింది. చూసారా? ఫిఫ్త్ ఫోల్డింగ్ మళ్ళీ తగ్గిపోయింది. సో, అలా లాస్ చూసుకుంటాము. ఇప్పుడు టైమ్ సిరీస్ స్ప్లిట్ ఫోల్డ్ పరంగా చూసుకుంటే నంబర్ ఆఫ్ 5 ఫోల్డ్స్ తీసుకున్నాం మనం టోటల్‌గా. ఫస్ట్ ఫోల్డ్ దగ్గర చూసుకుంటే లాస్ ఎంతుంది? 100 ఉంది. సడెన్‌గా తగ్గిపోయింది. 2 దగ్గరకొచ్చేసింది. లైక్ 20. తర్వాత మళ్ళీ పెరుగుతుంది. పెరిగింది. మళ్ళీ సడెన్‌గా తగ్గిపోయింది. సో, ఇలా టైమ్ సిరీస్ స్ప్లిట్‌కి మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ ఆర్ ఎనీ ఒక లాస్ ఫంక్షన్‌కి మనం కాలిక్యులేట్ చేసుకోవచ్చు. హౌ ఇట్ ఈస్ వేరియింగ్, హౌ ఇట్ ఈస్ షిఫ్టింగ్ అని చెప్పేసేసి లాస్ ఎలా మారుతుంది బై నంబర్ ఆఫ్ ఫోల్డ్స్ అని చెప్పేసి చూపించొచ్చు. దట్ ఈస్ మోస్ట్ ఈజియెస్ట్ థింగ్ మనం చేయాల్సింది. ఓకేనా? ఎక్స్‌ప్లెయిన్ టైమ్ సిరీస్ క్రాస్ వాలిడేషన్ అంటే వి షుడ్ ఎక్స్‌ప్లెయిన్ వాట్ ఈస్ క్రాస్ వాలిడేషన్, అసలు టైమ్ సిరీస్ డేటా అంటే ఏంటి? క్రాస్ వాలిడేషన్ వల్ల మనకొచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? అండ్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్. క్రాస్ వాలిడేషన్ లేకపోతే ఏమైద్ది? ఫ్యూచర్‌లో టెస్ట్ డేటా కూడా మనకు ముందే మోడల్ చూపించేస్తాము. అప్పుడు మోడల్ సరిగ్గా ట్రైన్ అవ్వదు అని చెప్తే చాలు. దట్ విల్ బి మోర్ హెల్ప్‌ఫుల్. ఓకేనా? విల్ గో టు ద నెక్స్ట్ క్వెషన్. వెన్ వుడ్ యూ ప్రిఫర్ యూజింగ్ ఏ ప్రాబబిలిస్టిక్ మోడల్ ఓవర్ ఏ డిటర్మినిస్టిక్ మోడల్? ప్రాబబిలిటీ డిటర్మినేషన్ తెలుసు కదా మీకు అందరికి. సో, ప్రాబబిలిస్టిక్ మోడల్ ఎప్పుడు వాడాలి?
అని ఎలా తెలుసుకుంటావు? వెన్ వుడ్ యూ ప్రిఫర్? అంటే ఏ సిట్యుయేషన్ ఆర్ ఏ సినారియోలో యూ వుడ్ ప్రిఫర్ ప్రాబబిలిస్టిక్ మోడల్ ఓవర్ ఏ డిటర్మినిస్టిక్ వన్? అంటే ఇప్పుడు కొన్ని కొన్ని సినారియోస్ ఉంటాయి. మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇట్ మే బి డిపెండింగ్ ఆన్ ద ప్రాబబిలిటీ కొన్నిసార్లు, ఇట్ మే బి డిపెండింగ్ ఆన్ ద క్లాసిఫికేషన్ కొన్నిసార్లు, అసలు ప్రాబబిలిటీ లేని సిట్యుయేషన్స్ ఉంటాయి కొన్ని సినారియోస్, అలా మారొచ్చు. సో వెన్ విల్ యూ చూస్ దీస్? ఈ రెండిట్లో ఎప్పుడు చూస్ చేసుకుంటావు అనేది మన క్వశ్చన్. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే, మనం అసలు ప్రాబబిలిటీ అంటే ఏంటి, అసలు ప్రాబబిలిస్టిక్ మోడల్ అంటే ఏంటి? అవుట్పుట్స్ ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ అందరికీ తెలుసు. గాసియన్ డిస్ట్రిబ్యూషన్ అవని, నేవ్ బయాస్ అవని, నెట్వర్క్స్ అన్ని ఏంటి? ప్రాబబిలిస్టిక్ డిస్ట్రిబ్యూషన్స్. డిటర్మినిస్టిక్ అంటే అవుట్పుట్ ద పాయింట్ ఎస్టిమేట్స్. అంటే ఎస్విఎం లాగా, డెసిషన్ ట్రీస్ లాగా 0 to 1 మధ్య ఇచ్చే అవుట్పుట్స్ ని మనం డిటర్మినిస్టిక్ మోడల్స్ అంటాము. దిస్ వన్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రాబబిలిస్టిక్, లైక్ గాసియన్ చెప్పాను, అండ్ డిటర్మినిస్టిక్ ఈస్ కాల్డ్ యాజ్ ఎస్విఎం. ఇది అర్థమైంది కదా అందరికి? సో నెక్స్ట్ వన్, వెన్ టు యూజ్. అసలు ప్రాబబిలిస్టిక్, ఇప్పుడు ప్రాబబిలిస్టిక్ అంటున్నారు, అసలు వెన్ టు యూజ్, దట్ ఈస్ ద మెయిన్ క్వశ్చన్ దే ఆస్క్. వెన్ టు యూజ్? వెన్ ఫస్ట్ సిచ్యువేషన్, ఫస్ట్ సినారియో మేబీ అన్సర్టెనిటీ మ్యాటర్స్. అంటే మెడికల్ డేటా ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. కొన్ని సార్లు పర్టికులర్ పేషెంట్ కి ఈ డిసీజ్ ఉంటే, ఇట్ సపోజ్ ఈ యొక్క, లైక్ ఎలా చెప్పను, ఒక రోగం ఉంది తనకి, కాఫ్ వస్తుంది, తనకి కరోనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ సినారియోని మనం ముందే గెస్ చేయలేం, వీడికి కరోనా ఉందని ముందే చెప్పలేం. సో ఇలాంటి డేటాస్ కి ప్రాబబిలిస్టిక్ మోడల్స్ ఆర్ ద బెస్ట్. బికాస్ 60% ఛాన్స్ ఆఫ్ డిసీజ్ ఉందా, 70% ఛాన్స్ ఆఫ్ డిసీజ్ ఉందా అని నువ్వు చెప్పాలి. నువ్వు పొరపాటున డిటర్మినిస్టిక్ మోడల్ గా 100% ఉంది అని చెప్పేసి అనుకో, అంతే, వాడికి భయం వచ్చేసి ఏదో ఒకటి అయిపోద్ది. సో ఎనీ టైమ్ యూ షుడ్ రిమెంబర్ వన్ థింగ్, ప్రాబబిలిస్టిక్ మోడల్స్ ని ఎప్పుడు అన్సర్టెన్ సిచ్యువేషన్స్, ఇలా మెడికల్ డేటాస్ వీటిలో ఎప్పుడు ప్రాబబిలిటీ వాడాలి. ఎప్పుడు ఒక డేటా, ఇప్పుడు ఒకడికి హార్ట్ అటాక్ అని చెప్పేసింది, హార్ట్ అటాక్ అని 100% చెప్పింది అనుకో, నిజంగా వాడికి భయం వేసి హార్ట్ అటాక్ రావచ్చు. సో అలా చెప్పకూడదు ఎప్పుడు. అందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ లో ప్రాబబిలిస్టిక్ వాడతాం. సెకండ్ మోస్ట్ థింగ్, రిస్క్ అసెస్మెంట్. రిస్క్ అసెస్మెంట్ చెప్పాను కదా, రిస్క్ టైమ్స్. ఇలా హార్ట్ అటాక్ ఉందా, హార్ట్ డిసీజ్ ప్రిడిక్షన్ అనుకో, నీకు హార్ట్ డిసీజ్ ఉందా లేదా అని మోడల్ చెప్పాలి. అలాంటి సినారియోస్ లో పొరపాటున కూడా నువ్వు డిటర్మినిస్టిక్ వాడకూడదు. అది ఉందా లేదా అని 0 నా 1 అని చెప్పేస్తుంది. సో యూ షుడ్ ఆల్వేస్ ప్రిఫర్ ప్రాబబిలిస్టిక్ దేర్. అండ్ థర్డ్ వన్, దిస్ ఈస్ వన్ మోర్ థింగ్, స్మాల్ డేటా. చిన్న డేటా ఉన్నప్పుడు ప్రాబబిలిటీగా తీసుకోవాలి. నీ దగ్గర తక్కువ డేటా ఉన్నప్పుడు 0 and 1 ప్రిడిక్షన్ వన్ సైడ్ అయిపోద్ది. సపోజ్ నా దగ్గర 10 రికార్డ్స్ ఉన్నాయి, దాంట్లో 8 రికార్డ్స్ ఆర్ సేయింగ్ 1 అండ్ 2 రికార్డ్స్ ఆర్ సేయింగ్ 0. ఆబ్వియస్ ద మోడల్ టెన్స్ టు షో 1 వెన్ ఎవర్ యూ గివ్ అన్ ఇన్పుట్. ఓకే. సో అలాంటి స్మాల్ డేటా ఉన్నప్పుడు ప్రాబబిలిటీ చూసుకోవటం బెస్ట్. ఎందుకు? 0 and 1 మధ్యలో ప్రాబబిలిటీ చూసుకుంటే వీ కుడ్ గెస్ ద ఆన్సర్ దానికోసం. అండ్ ఓకే, ప్రాబబిలిస్టిక్ ఎప్పుడు వాడాలో అర్థమైంది. అసలు డిటర్మినిస్టిక్ ఎప్పుడు వాడాలి? అసలు డిటర్మినిస్టిక్ అనేది ఎందుకు తీసుకున్నాము, అసలు ఎందుకు వాడాలి అనేది మెయిన్ క్వశ్చన్. సో డిటర్మినిస్టిక్ అంటే స్పీడ్ క్రిటికల్, అంటే రియల్ టైమ్ ఫ్రాడ్ డిటెక్షన్. ఇప్పుడు రియల్ టైమ్ ఫ్రాడ్ డిటెక్షన్ ఏముంది? ఇది స్పామ్ హ్యామ్ ముందే ప్రెడిక్ట్ చేసి దొబ్బేయాలి. అసలు ఛాన్స్ ఇవ్వకూడదు దానికి. సో ఇది స్పామ్, ఇది హ్యామ్ అని చెప్పేయాలి. సో అలాంటి వాటిల్లో విల్ యూస్ డిటర్మినిస్టిక్. అదర్వైజ్ అక్కడ మనకి ఎక్కువ లాగ్ అయ్యి ప్రాబిలిటీ ఇచ్చాం అనుకో, ఇప్పుడు 60% అది ఫ్రాడ్ ఉంది అనుకో, అమ్మో ఈ 40% నమ్మాలా, 60% నమ్మాలని డౌట్ లో ఉంటాం. ఏదర్ అది ఫ్రాడ్ అన్నా అవ్వాలి, ఏదంటే రియల్ అన్నా అవ్వాలి. అలాంటి సిచ్యువేషన్స్ లో డిటర్మినిస్టిక్. అండ్ ఇంటర్పరబిలిటీ నీడెడ్. ఫీచర్ ఇంపార్టెన్స్, అంటే ఫీచర్ ఇంపార్టెన్స్, ఇప్పుడు పర్టికులర్ ఫీచర్స్ అనేవి ఇంపార్టెంట్. అలాంటి ఫీచర్స్ ఎక్కువ గ్యాదర్ అయినప్పుడు ర్యాండమ్ ఫారెస్ట్ వీటిలో మనం ఏం చేస్తాం, ఆబ్వియస్ డెసిషన్ ట్రీస్ ఆర్ ర్యాండమ్ ఫారెస్ట్ సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతాం. సో ఆబ్వియస్ దే ఆర్ డిటర్మినిస్టిక్ మోడల్స్. అండ్ వెన్ వీఆర్ లార్జ్ డేటా, ఆబ్వియస్ డీప్ లెర్నింగ్ జరిగేటప్పుడు, డీప్ లెర్నింగ్ న్యూరల్ నెట్వర్క్స్ లో ఆల్వేస్ ట్రైనింగ్ జరిగి మనకు అవుట్పుట్స్ ఎప్పుడు ప్రాబిలిటీస్ కాదు, క్లాసిఫికేషన్ లేయర్ యాడ్ చేసుకుంటాం పైన, టాప్ మోస్ట్ లేయర్. సో అలాంటి సినారియోస్ లో కూడా వీల్ గో ఫర్ డిటర్మినిస్టిక్స్. ఓకేనా? డిటర్మినిస్టిక్ వుడ్ బి ద బెస్ట్ ఆప్షన్ ఫర్ us ఇన్ సచ్ సిచ్యువేషన్స్ టు. సో ఐ జస్ట్ షో డిటర్మినిస్టిక్ వర్సెస్ ప్రాబబిలిస్టిక్ మోడల్స్. సో ఇంకో మెయిన్ థింగ్ నేను ఏం చెప్తాను అంటే, ట్రేడ్ ఆఫ్స్ ఎలా మారతాయి. ఇప్పుడు సపోజ్ ఆస్పెక్ట్ మనం అవుట్పుట్ గురించి మాట్లాడుకుంటే, ప్రాబబిలిస్టిక్ ఏం చేస్తుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటే 90% కాన్ఫిడెంటా, 80% కాన్ఫిడెంటా, 10% కాన్ఫిడెంటా అని కాన్ఫిడెన్స్ లెవెల్స్ చెప్పేది. డిటర్మినిస్టిక్ ఏంటి, పాయింట్ ఎస్టిమేట్, ఏది 0 నా 1. అలా ఇప్పుడు రివ్యూస్ ఇచ్చాము, అది 0 to 10 ఉన్నాయి అనుకో, 0 1 2 3 4 5 6 7 8 9 10, అంతే, వీటి మధ్య ఉంటాయి, ప్రాబిలిటీ రావు. అది డిటర్మినిస్టిక్. అండ్ కంప్యూట్ కాస్ట్ ఎంత, ప్రాబిలిస్టిక్ అయితే చాలా హై కాంపిటీషన్, ఎక్కువ సార్ ట్రైన్ అయింది కాబట్టి. డిటర్మినిస్టిక్ ఆబ్వియస్లీ చాలా తక్కువ కాంపిటీషన్. ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ మీకు చెప్పాను ఈ రెండింటికి. దీస్ ఆర్ ద ట్రేడ్ ఆఫ్స్ బిట్వీన్ ప్రాబిలిస్టిక్ అండ్ డిటర్మినిస్టిక్. ఇప్పుడు మీ దగ్గర వెదర్ ప్రిడిక్షన్ చేయాలి, దానికి ఏం చేస్తాం, ప్రాబిలిస్టిక్. ఎందుకంటే వెదర్ రెయిన్ పడుతుందా, ఎండగా ఉంటుందా నువ్వు 100% చెప్పలేవు, 100% చెప్పకూడదు కూడా. నువ్వు పొరపాటున 100% చెప్పావు అంటే ఇట్ విల్ బి సమ్వాట్ రాంగ్. ఎందుకంటే కొన్నిసార్లు అది జరిగేది జరగకపోవచ్చు, అందుకే ప్రాబిలిటీగా చెప్పాలి. మేబీ 90% ఇట్ మే బి రెయినీ అని చెప్పావు అనుకో, పొరపాటున కూడా సన్నీగానే ఉందనుకో, ఆ 90% బదులు 10% కరెక్ట్ అయింది అనుకుంటారు, అంతే. అలానే ఆలోచిస్తారు. కానీ పక్కాగా పడిందని చెప్పావు అనుకో, ఇంకంతే, ఇట్ విల్ బి రాంగ్. ప్యాన్ డిటెక్షన్ డిటర్మినిస్టిక్ చేసుకోవాలి ఇప్పుడు. సో చూసుకోండి.
Probabilistic models are preferred when uncertainty అంటే weather forecasting 70% of rain, healthcare 85% chance of diabetes, fraud. Probabilistic scores help prioritizing investigations. Active learning pick needed for RBC AUC. Use cases ఈ models just logistic regression, naive bias, Bayesian, probabilistic neural nets, probabilistic graphical models ఇవన్నీ models. సో కమింగ్ టు ద గ్రాఫ్. ఇప్పుడు సారీ గ్రాఫ్ కోడ్. సో NumPy తీసుకున్నాము, SQL లాజిస్టిక్ తీసుకున్నాం, డెసిషన్ ట్రీ. ఎందుకు లాజిస్టిక్ అనేది ఏంటిది? ఈ ప్రాబబిలిస్టిక్. డెసిషన్ ట్రీ అనేది ఏంటిది? డిటర్మినిస్టిక్. అలా 2 తీసుకొని 2 చూసుకుంటా ఉంటాం. 2 డేటాస్ మీద ఎలా వర్క్ అవుతుంది. ట్రైన్ డిటర్మినిస్టిక్ మోడల్, ట్రైన్ ప్రాబబిలిస్టిక్ మోడల్. లాజిస్టిక్ రిగ్రెషన్ ఇక్కడ పెట్టాము. డెసిషన్ ట్రీ క్లాసిఫైయర్ ఇక్కడ పెట్టుకుంటాము. ట్రీ మోడల్ రాసుకుంటాము, ఫిట్ చేసుకుంటాం డేటాని. ఆర్ఓసి ఏయుసి కర్వ్ తీసుకుంటాం. నిన్న చెప్పాను ఆర్ఓసి ఏయుసి కర్వ్ అంటే ఏంటో. యూ కెన్ సీ ఎలా మారుతుంది ప్రాబబిలిటీ. ఇప్పుడు డిటర్మినిస్టిక్ మోడల్ లో చూసుకుంటే యాక్యురసీ ఎలా వస్తుంది, లాజిస్టిక్ రెగ్యులేషన్ యాక్యురసీ ఎలా వస్తుంది, ఎలా వేరీ అవుతుంది. డెసిషన్ ట్రీ డిటర్మినిస్టిక్, ఇది ప్రాబబిలిటీ. ఓకేనా? మీరు ఇక్కడ చూడండి, ఇప్పుడు బ్లూ లైన్స్ కూడా వస్తాయి. సో అలా వీ కెన్ వేరీ. ఇలాంటి టూల్స్ గానీ ఇలాంటి ఎప్పుడైనా వాడుకున్నప్పుడు ఈ యొక్క ప్రాబిలిటీ డిటర్మినిస్టిక్ అని మన ప్రాబ్లమ్ స్టేట్మెంట్ బట్టి డిఫైన్ అవుతా ఉంటది. అది మీరు ప్రాబిలిటీ మోడల్ తీసుకుందామా లేదా డిటర్మినిస్టిక్ అంటే క్లాసిఫికేషన్ మోడల్ తీసుకున్నామా, మీ యొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్ బట్టి, మీరు తీసుకున్న డేటాని బట్టి ఇట్ మే చేంజ్. ఓకే, అండ్ ఆల్వేస్ రిమెంబర్, రిస్కీ డేటా అంటే రిస్కీ అవుట్పుట్స్ ఇచ్చేటప్పుడు, అంటే ఈ హ్యావ్ హార్ట్ డిసీజ్ ఆర్ ఈ హ్యావ్ లంగ్ డిసీజ్ ఆర్ ఈ హ్యావ్ కరోనా, ఇలాంటి మెడికల్ రిలేటెడ్ ఇచ్చినప్పుడు ఆల్వేస్ చూస్ ద ప్రాబిలిటీ మోడల్స్. అది గుర్తుంచుకోండి, బికాస్ దీస్ ఆర్ రిస్కీ మ్యాటర్స్. మీరు 100% చెప్పకూడదు, 0% అని కూడా చెప్పకూడదు. సో యూ షుడ్ ఆల్వేస్ సే ఏ ప్రాబబిలిటీ. సో దెన్ ఇట్ మ్యాటర్స్. అది గుర్తుంచుకోండి. సో ప్రాబిలిటీ ఎక్కడ తీసుకోవాలి, డిటర్మినిస్టిక్ ఎక్కడ తీసుకోవాలి, అది మనకు తెలిసి ఉండాలి ఫస్ట్ థింగ్. సో నా ఈ క్వశ్చన్ అందరికి అర్థమై ఉంటది. సో when to use probabilistic, when to use deterministic, and when would you prefer using which one అని చెప్తే, like this you can answer, it will be more than enough. Next question, describe a real world scenario where you would use one versus all versus one versus one classification. So there are 2 types of, అంటే actually 4 types, the main ones, అంటే ఈ రెండిటి సబ్ క్లాసే మిగతా 2. So first one is called one versus all, second one is called one versus one, third one is called all versus all, and fourth one is called all versus one. Okay, so మిగతా 2 దీని సబ్ క్లాసెస్, అందుకే దాని గురించి ఎక్కువ ఎవరు అడగరు. సో మోస్ట్లీ దే విల్ ఆస్క్ అబౌట్ దిస్ రియల్ వరల్డ్ సినారియో వేర్ యూ వుడ్ యూస్ వన్ వర్సెస్ ఆల్ వర్సెస్ వన్ వర్సెస్ వన్. అందుకే ఈ రెండింటి గురించి అడుగుతారు మిమ్మల్ని, ఒకవేళ ఎవరిని ఇంటర్వ్యూ అడుగుదాం అనుకున్నా కూడా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ థింగ్, అసలు ఇవన్నీ కూడా క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. అందుకే కింద చూడండి, వన్ వర్సెస్ ఆల్ వర్సెస్ వన్ వర్సెస్ వన్ క్లాసిఫికేషన్, 2 కూడా క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్. సో వీ కాల్ ఇట్ యాజ్ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ని చెప్పాలి అనుకుంటే, దీస్ 2 ఆర్ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్. దీంట్లో మనకి 2 రకాలు మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్. ఫస్ట్ వన్ ఈస్ వన్ వర్సెస్ ఆల్, OVA అనొచ్చు ఇంకో రకంగా, వన్ వర్సెస్ ఆల్. ట్రైన్ ఆల్ ద బైనరీ క్లాసిఫైయర్స్, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్లాస్ ఉంటది. విల్ సపరేట్ దెమ్ యాజ్ క్లాసెస్. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్లాస్ ఉండి చేసుకునే దాన్ని మనం బైనరీ క్లాసిఫికేషన్ అంటాం, అంటే జీరోస్ అండ్ వన్స్. వన్ వర్సెస్ వన్, ట్రైన్ n(n)(1/2) క్లాసిఫైయర్స్ అని కూడా చెప్పొచ్చు, 1 per parent. ఓకే, లైక్ క్లాసిఫైయింగ్ ఫ్రూట్స్ అనుకోండి, యాపిల్, బనానా, ఆరెంజ్, దేర్ ఆర్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్, వన్ వర్సెస్ ఆల్. అండ్ ఇఫ్ క్లాసిఫైయింగ్ 1/1 వచ్చాం అనుకోండి, హెడ్స్ ఆర్ టైల్స్, ఓన్లీ హెడ్ ఆర్ ఓన్లీ టైల్, దీని నుంచి ఇంకొక సినారియో జరగదు. సో అలా అసలు మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి, అసలు వన్ వర్సెస్ ఆల్ అంటే ఏంటి, వన్ వర్సెస్ వన్ అంటే ఏంటి అని ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయటం ఈస్ ద బెస్ట్ థింగ్ ఈ క్వశ్చన్ లో నేను చెప్పేది. సో ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే అసలు ఫస్ట్ మనం అసలు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అర్థం చేసుకున్నాం అని చెప్పేసి ఇంటర్వ్యూయర్ కి అర్థమైందా? సో ఇంటర్వ్యూయర్ కి అర్థమైంది అంటే, ఓకే, యాస్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ఎవ్రీ క్వశ్చన్ అని వాళ్ళు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకున్న తర్వాత దెన్ యూ కెన్ ప్రొసీడ్ విత్ యువర్ ఆన్సర్. మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, అది చెప్తే చాలు. సో అండ్ వన్ మోర్ థింగ్ యూ షుడ్ రిమెంబర్, కోడింగ్ పార్ట్ లో వాళ్ళు ఒకవేళ కోడ్ అడిగితేనే మీరు రాయాలి. మీకు మీరుగా రాశారంటే యూ విల్ బీ ఇన్ ఏ సమ్ ఫెయిల్యూర్ స్టెప్. వాళ్ళు అడగకుండా మీరు ఏది చేయకూడదు. సో వాళ్ళు అడిగితే యూ షుడ్ రైట్ కోడింగ్ పార్ట్, రిమెంబర్ దట్. సో ఇప్పుడు ఈ వన్ వర్సెస్ వన్ అంటే ఏంటి, అసలు వన్ వర్సెస్ ఆల్ అంటే ఏంటి? వన్ వర్సెస్ ఆల్ అంటే ఫర్ ఈచ్ క్లాస్, అంటే ప్రతి క్లాస్ ఉంటుంది మన డేటా సెట్ లో, దేర్ విల్ బి మల్టిపుల్ క్లాసెస్. ఫర్ ఈచ్ క్లాస్ యూ విల్ ట్రైన్ ఏ క్లాసిఫైయర్ టు సెపరేట్ ఇట్ ఫ్రమ్ ఆల్ అదర్స్. అంటే ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఫ్రూట్ క్లాసిఫికేషన్. ఫ్రూట్స్ ని మనం క్లాసిఫై చేయాలి, యాపిల్, బనానా, వాటర్ మెలన్, ఈ 3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనే మన డేటా సెట్ లో. సో యాపిల్ ని ఫస్ట్ ఏం చేస్తాము అంటే, యాపిల్ ని ట్రైనింగ్ చేస్తాం, యాపిల్ ని ఒక క్లాసిఫైయర్ ట్రైన్ చేస్తాం, బనానా ఒక దాంతో, అండ్ వాటర్ మెలన్ ఒక దాంతో, అలా ఒక్కొక్క దాంతో చేస్తాము. చేసిన తర్వాత ప్రిడిక్షన్ చేస్తాము, ఓకే దీని మీద కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంది, దీని మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, దీని మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, మనం చూసుకుంటాం. చూసుకొని దెన్ వి విల్ ట్రైన్ ఇట్. ఓకే, అసలు ఇలా చేస్తాము, బానే ఉంది, అంత బానే కాన్ఫిడెన్స్ స్కోర్ వస్తుంది, అంత బానే ఉంది. ప్రాస్ అండ్ అంటే అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్, ప్రాస్ అండ్ కాన్స్ ఉంటాయి ప్రతి దానికి. దీని వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఎఫిషియంట్ ఫర్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎన్, అంటే
ఇప్పుడు రికార్డ్స్ ఉన్నాయి మన దగ్గర. ఫీచర్స్ ఉన్నాయి. మోడల్స్ తీసుకుంటే బానే పనిచేస్తది. అసలు ఏం ప్రాబ్లమ్ రాదు. ఎక్కువ నంబర్ ఆఫ్ మోడల్స్ తీసుకున్నా, ఎక్కువ డేటా ఉండి ఎక్కువ తీసుకున్నా నో వరీస్. ఏం ప్రాబ్లమ్ రాదు మనకి. దట్ ఈస్ వన్ అడ్వాంటేజ్. అండ్ వర్క్స్ వెల్ విత్ స్కేలబుల్ ఆల్గరిథమ్స్. వర్క్స్ వెల్ విత్ స్కేలబుల్ ఆల్గరిథమ్స్. అంటే ఏ ఆల్గరిథమ్ లో అయినా కూడా ఇట్ వర్క్స్ వెల్. లాజిస్టిక్ అవనియండి, డెసిషన్ ట్రీ అవనియండి, రాండమ్ ఫారెస్ట్ అవనియండి, ఎనీ క్లాసిఫికేషన్ మోడల్ ఇట్ వర్క్స్ వెల్. అండ్ దేర్ ఇస్ వన్ డిసడ్వాంటేజ్. దీని వల్ల ఓన్లీ ఒకటే ఒక డిసడ్వాంటేజ్ ఉంది మనకి వన్ వర్సెస్ ఆల్ వల్ల. సో ఇట్ ఈస్ క్లాస్ ఇంబ్యాలెన్సెస్. అంటే క్లాస్ ఇంబ్యాలెన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక్క ఫీచర్ డామినేషన్ గా ఉంది మనకి. ఇప్పుడు ఒక ఫీచర్ డామినేషన్ అంటే ఒక ఫస్ట్ టూ ఫీచర్స్ ఏమో ర్యాండమ్ గా 0 to 10 మధ్యలో ఉన్నాయి. సెకండ్ ఫీచర్ డామినేషన్ వచ్చేసి 10,000 to 1 lakh మధ్యలో ఉన్నాయి ఇన్పుట్స్. సో ఆబ్వియస్ ఆ థర్డ్ క్లాస్ అనేది మిగతా రెండింటిని డామినేట్ చేసి పడేస్తది కదా. ఎందుకు? ఎక్కువ మోడల్ ఏం చేస్తది, ఎక్కువ ఏది ఇంపార్టెన్స్ ఉందో దాన్నే తీసుకుంటది. ఆ ఇంపార్టెన్స్ ఎక్కువ దేనికైతే ఇస్తున్నామో అదే మెయిన్ అడ్వాంటేజ్ అసలు. అర్థమైందా? సో అలా ఒక డిసడ్వాంటేజ్ దీనికి ఇది. ఇప్పుడు నెక్స్ట్ అసలు 1 వర్సెస్ 1 వస్తే ఎలా పనిచేస్తుంది? ట్రైనింగ్ ఏ క్లాసిఫైయర్ ఫర్ ఎవ్రీ పెయిర్ ఆఫ్ క్లాసెస్. ఇక్కడ రెండే ఉంటాయి చెప్పే కదా. కాయిన్ టాస్ చేసినప్పుడు ఎయిదర్ హెడ్ అయినా పడిద్ది లేదా టెయిల్ అయినా పడిద్ది. హెడ్ టెయిల్ ఈ రెండు తప్ప ఇంకేముండవు. అందుకే ఇక్కడ ఒకటే మోడల్ తీసుకుంటాం, రెండు క్లాసెస్ తో ట్రైన్ చేస్తాం. సో రెండు క్లాసెస్ ఒకే ట్రైన్ చేయడం వల్ల ఫైనల్ ప్రిడిక్షన్ దేనికైతే ఎక్కువ ఓట్స్ అంటే ఎక్కువ మెజారిటీ, ఎక్కువ ప్రాబుల్ ఎటువైపు ఉంటుందో క్లాసిఫికేషన్ దట్ ఈస్ ద బెస్ట్ అని ఫిక్స్ అవుతాము. సో అలా ఫిక్స్ అయ్యి మనం రెడీగా ఉంటాం. ఫైనల్ ప్రిడిక్షన్ దాన్ని బట్టి చేసేస్తుంది. సో వీ కెన్ సీ దీనికి కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, దీనికి కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో అడ్వాంటేజెస్ ఏంటి? ఆ ఇంబ్యాలెన్స్ పైన ఇంబ్యాలెన్స్ అని చెప్పాను కదా. డేటా ఇంబ్యాలెన్స్ ఏమైనా ఉన్నా కూడా ఇట్ కెన్ హ్యాండిల్. ఓకే, 1 vs 1 ఇట్ కెన్ హ్యాండిల్ వెరీ వెల్. వర్క్స్ వెల్ ఫర్ వెరీ స్మాల్ అండ్ నంబర్ ఆఫ్ మోడల్స్ చిన్నగా ఉన్నా కూడా ఇట్ వర్క్స్ వెల్. పెద్దగా ఉన్నా కూడా ఇట్ వర్క్స్ వెల్. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఓకే, ఆల్ ఫంక్షన్స్ ఆర్ క్లియర్. అండ్ వన్ ఓన్లీ డిసడ్వాంటేజ్ దీనికి ఏంటి అంటే కంప్యూటేషనల్లీ ఎక్స్పెన్సివ్. అంటే ఎక్కువ జీపీయూ పవర్ లాగేస్తుంది. చాలా చాలా అంటే చాలా జీపీయూ పవర్ దీనికి. 1 కి మీ కోడ్ పెరిగే కొద్దీ, మీ డేటా పెరిగే కొద్దీ ఆబ్వియస్ ఇట్ విల్ ఇంక్రీజ్ మోర్ అండ్ మోర్. దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ డిసడ్వాంటేజ్. ఓకే, సో ఇక్కడ చూడండి, మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్. 3 or more classes require decomposing the task into binary classification. Two approaches are 1 versus all and 1 versus 1. నేను ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. వాట్ ఈస్ ట్రైన్ వన్ క్లాసిఫైయర్ పర్ క్లాస్. ఈచ్ క్లాసిఫైయర్ డిస్టింగ్విష్ ద క్లాస్ ఫ్రమ్ ఆల్ అదర్స్ ఫర్ కే క్లాసెస్ అని చెప్పేశాను. ఎప్పుడు వాడాలి? ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు, ట్రైనింగ్ టైం షుడ్ బి రెడ్యూస్డ్, మోడల్ ఎక్స్ ఈ వాడినప్పుడు 1 versus 1. సో ఈ ఎప్పుడు వాడాలి అలా. సో ఇప్పుడు కీ డిఫరెన్సెస్ మాట్లాడుకుంటే మోడల్స్ కి, అసలు మోడల్స్ ఎన్ని మోడల్స్ కావాలి? 1 versus all లో ఎన్ మోడల్స్ కావాలి. 1 versus 1 లో జస్ట్ n into n-1/2 చాలు. n into n-1/2. సో స్కేలబిలిటీ వచ్చేసి 1 versus 1 ఏమో పెద్ద డేటా సెట్ కైనా పనిచేస్తుంది. బెటర్ ఫర్ లార్జ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. 1 versus 1 ఏమో బెటర్ ఫర్ స్మాల్ నంబర్. ఓకే, ఇంబ్యాలెన్స్ వచ్చేసి స్ట్రగుల్స్ ఇఫ్ వన్ క్లాస్ డామినేట్స్. ఓకేనా, 1 versus 1 కి ఎందుకు? ఒక క్లాస్ ఎక్కువ డామినేట్ జరిగిందంటే ఈ మోడల్ సరిగ్గా పనిచేయదు. 1 versus 1 పనిచేసింది కదా, ఎందుకు? దాని అడ్వాంటేజ్ అయితే దీని డిసడ్వాంటేజ్ దానికి అడ్వాంటేజ్ అయింది. ఎస్కేలన్ డిఫాల్ట్ ఏంటి? 1 versus 1 కి లాజిస్టిక్ రెగ్రెషన్, 1 versus 1 కి, 1 versus 1 కి ఎస్విసి. ఓకే, సో దిస్ ఇస్ మెయిన్ థింగ్. ఓకే, సపోజ్ ఒక సినారియో తీసుకుంటే యానిమల్ క్లాసిఫికేషన్ తీసుకుంటే మన దగ్గర 50 యానిమల్స్ ఉన్నాయి. అబ్బా, లయన్, డాగ్, క్యాట్ ఇలా 50 ఉన్నాయి మన దగ్గర. మనం దాన్ని క్లాసిఫై చేయాలి. 1 versus all అనుకో 50 మోడల్స్ తీసుకుంటుంది. ఎందుకు? 50 క్లాసెస్ ఉన్నాయి కాబట్టి 50 మోడల్స్ తీసుకుంటుంది ప్రాక్టికల్ గా. 1 versus 1 ఏం చేస్తుంది? 1225 మోడల్స్ ఇన్ఫీజబుల్ గా, అసలు డౌటే లేకుండా అన్ని మోడల్స్ తీసుకుంటది. సో అలా ఇలాంటి వాటికి మనం 1 versus 1 కి వెళ్ళాం. 1 versus all కి వెళ్తామే బెస్ట్. సో బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి? ఎన్ఎల్పి కాన్సెప్ట్స్ కానీ మీరు ఒకవేళ టెక్స్ట్ వాడుతుంటే కూడా 1 versus all తీసుకోవడమే బెస్ట్. టిఎఫ్ఐడిఎఫ్ వెక్టరైజర్స్ వాడుకుంటాము, లాజిస్టిక్ రెగ్రెషన్ వాడుకోవచ్చు. ఇలా వీటిని వాడుకుంటూ 1 versus all కి వెళ్తామే బెస్ట్. చిన్న డేటా సెట్ అనుకోని 1 versus 1 ఎస్విఎం తీసుకొని చేసేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు జస్ట్ కమింగ్ టు ద కోడ్, యూ కెన్ సీ ఇంపోర్ట్ numpyas ఎంపీ అని మీకు తెలుసు. matplotlib.pyplot అంటాము, sklearn.datasets అంటాము. ఇంపోర్టింగ్ ద క్లాసిఫికేషన్స్ ఎస్విసి ఒకటి, లాజిస్టిక్ రెగ్రెషన్ ఒకటి, 1 versus టెస్ట్, 1 versus 1 యాక్సెస్ చేసుకో. ఇవన్నీ జస్ట్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ప్యాకేజెస్ అని. దాని తర్వాత క్లాసిఫికేషన్ చేసుకుంటున్నాము. శాంపుల్ 600 అని పెట్టేసేసాము. ఫీచర్స్ ఎన్ని కావాలని, క్లాసెస్ ఎన్ని కావాలో అన్ని. 1 versus all మోడల్ ఒకసారి, 1 versus 1 మోడల్ ఒకసారి ట్రైన్ చేసుకుంటున్నాము. ట్రైన్ చేసుకొని ట్రైనింగ్ డేటాని ఫిక్స్ చేసుకుంటున్నాం. ఎక్స్ ట్రైన్, వై ట్రైన్, ఓవివో మోడల్ డాట్ ప్రెడిక్ట్ అని చెప్పేసి. తర్వాత ఎవాల్యుయేషన్ చూడండి. ఈ డేటా సెట్ మీద 1 versus all యాక్యురసీ వచ్చేసి 0.7333, 1 versus 1 వచ్చేసి 0.8311. ర్యాండమ్ గా తీసుకుంటున్నాం డేటా సెట్ కాబట్టి. ఓకే, సో అలా మీకు ట్రైనింగ్ అప్పుడు మీరు ఎలా వాడుకోవాలి? ఇప్పుడు చూడండి మారిపోయింది. మళ్ళీ ర్యాండమ్ గా తీసుకున్నప్పుడు 0.72 వచ్చింది, 0.777 వచ్చింది. సో మళ్ళీ రన్ చేస్తాం. 0.69, 0.71. మళ్ళీ రన్ చేస్తాను. 0.69, 0.75. సో ఇలా ఇట్ మే చేంజ్, ఇట్ మే వేరీ, బికాస్ మనం తీసుకునేది ర్యాండమ్ డేటా కాబట్టి. సో
దట్ ఈస్ ఫర్ వన్ వర్సెస్ ఆల్ అండ్ వన్ వర్సెస్ వన్ క్లాసిఫికేషన్. ఇలా మనం ఏ క్వశ్చన్ ని తీసుకున్నా కూడా, ఎనీ క్వశ్చన్ ఫస్ట్ మీరు చెప్పాల్సింది డెఫినేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అక్కడ అది వన్ వర్సెస్ వాళ్ళు, వన్ వర్సెస్ వన్ అంటే ఏంటి, మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ లో ఈ టూ వేరియేషన్స్ ఉన్నాయి. సో ఆ టూ వేరియేషన్స్ వన్ వర్సెస్ వన్ వర్సెస్ వన్ అని ఎక్స్ప్లెయిన్ చేసి అసలు వన్ వర్సెస్ వన్ అంటే ఏంటి, అది ఎప్పుడు వాడాలి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, వన్ వర్సెస్ ఆల్ అంటే ఏంటి, అది ఎప్పుడు వాడాలి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ అంటే ఏంటి, ఇలా స్టెప్ బై స్టెప్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంటర్వ్యూవర్ కి మీ మీద ఇంప్రెషన్స్ వస్తాయి. ఓకే ఓకే, ఈ హ్యాస్ సమ్ కాన్సెప్ట్స్, ఈ హ్యాస్ సమ్ డెప్త్, నో సంథింగ్ అని చెప్పేసి ఈ మే గెట్ ఇంప్రెస్డ్. సో అది మీరు గుర్తుంచుకోవాలి ఇప్పుడు. సో అలా గుర్తుంచుకుంటూ చేస్తేనే ఇట్ విల్ బి మోర్ అడ్వాంటేజ్ ఫర్ యూ. ఏదన్నా కాన్సెప్ట్ పరంగా అవని, థియరీ పరంగా అవని, కోడ్ పరంగా అవనియండి. దట్ ఈస్ వన్ వాట్ థింగ్ వీ షుడ్ ఆల్వేస్ రిమెంబర్ అండ్ వీ షుడ్ ప్రాక్టీస్ ఇన్ అవర్ డైలీ లైఫ్. అర్థమైందా? సో నెక్స్ట్ వన్, ఇప్పుడు మనం చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ క్వాంటైల్ రిగ్రెషన్ అండ్ వెన్ ఇట్ ఈస్ యూజ్డ్. ఓకే, క్వాంటైల్ సమ్ ప్రతి ఒక్కళ్ళం ఇక్కడ ఆలోచించేస్తాం. క్వాంటైలా, ఇది ఎప్పుడు వినలేదు అసలు. మనం లీనియర్ రెగ్రెషన్ విన్నాం, మల్టీ లీనియర్ రెగ్రెషన్ విన్నాము, లాజిస్టిక్ విన్నాము, ఈ రెగ్రెషన్ పేర్లు అసలు ఎప్పుడు వినలేదే, కొత్తగా క్వాంటైల్ అంటారు ఏంటి. సో క్వాంటైల్ అంటే బేసికలీ ఇట్స్ నాట్ ఎ న్యూ మోడల్. మనం వాడేది డైలీ లైఫ్ లో మనం వర్క్ చేయాలి అనుకుంటే, బట్ ఎక్కువ మంది యూజ్ చేసి ఉండరు. బట్ ఇట్ ఈస్ సమ్ వాట్ ద మోడల్స్ వాట్ వీఆర్ యూజింగ్ ఇన్ ఎంఎల్. సో దీని మీద ప్రతి ఒక్కరు ఎవరు టార్గెట్ చేయరు కాబట్టి ఇలాంటి వాటిని ఇంటర్వ్యూస్ అడుగుతారు. దట్ యూ షుడ్ రిమెంబర్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఆబ్వియస్ ఇంట్రడక్షన్ చెప్పాలి, వాట్ ఇట్ ఈస్ అని చెప్పాలి. ప్రిడిక్ట్స్ ఆల్ ద స్పెసిఫిక్ పర్సెంటైల్స్ ప్రిడిక్షన్స్ కోసం క్వాంటైల్ అంటాం. ఓకే, అంటే 90% పర్సెంటైలా, 20% 30th పర్సెంటైలా, 40th పర్సెంటైలా, 50th పర్సెంట్, ఇలా విచ్ పర్సెంటైల్ అని చెప్పడానికి మెయిన్ కాకుండా పర్సంటేజ్ చెప్పుకోవడానికి క్వాంటైల్ రిగ్రెషన్ వాడతాము. అండ్ వై అసలు ఎందుకు ఇలాంటిది వచ్చింది అంటే, యూస్ఫుల్ వెన్ ఆల్ ద ఎక్స్ట్రీమ్స్, ప్రతి ఒక్క ఎండ్ పాయింట్స్ ఇంపార్టెంట్, ఫస్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ రెండు ఇంపార్టెంట్ ఇలాంటి సినారియోస్ లో. సో వెరీ లెస్ టైమ్స్, రేర్లీ విల్ యూస్ దిస్ క్వాంటైల్ రెగ్రెషన్స్. ఓకేనా, సపోజ్ మీరు హాస్పిటల్లో వెయిట్ చేస్తారు, ఎంతసేపు వెయిట్ చేశారు, 95th పర్సెంటైల్ వెయిట్ చేశారా, 38%, ఇలాంటి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కి వీళ్ళు పర్సెంటైల్స్ క్యాలిక్యులేట్ చేసుకోవడానికి వాడేదే క్వాంటైల్ రెగ్రెషన్. ఓకేనా, ఈ క్వాంటైల్ అన్ని కూడా అప్పుడే వాడతాము. సో దీనికోసం ఒక పెద్ద ఈక్వేషన్ ఉంది యాక్చువల్ గా. క్వాంటైల్ ని కనుక్కోవటానికి మ్యాథమెటికల్ ఈక్వేషన్ మాట్లాడుకుంటే ఈ వెయిట్స్ అన్నిటిని రెడ్యూస్ చేయడానికి యాక్చువల్ గా దే హావ్ గివెన్ ఎ బిగ్ ఈక్వేషన్ ఫర్ అస్. సో ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ విజిబుల్. ఓకే, ఇక్కడ కనపడట్లేదు. సో మేబీ ఐ కెన్ షో యూ వెయిట్. దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకేనా, కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది బికాస్ ఇది మొత్తం ఆర్డినరీ లీస్ట్ స్క్వేర్ మెథడ్స్, క్వాంటైల్ రిగ్రెషన్ చాలా ఇంక్లూడ్ చేసి ఈ ఫార్ములా కనుక్కున్నారు ఓఎల్ఎస్ మెథడ్ లో. కాబట్టి సమ్ వాట్ ఆ లీనియర్ ఈక్వేషన్ ఫార్ములా ఒక లైన్ ఉంటుంది, ఒక లైన్ ఈక్వేషన్ ఉంటుంది, θ0, θ1, θ2 అండ్ x1, x2, x3 ఉంటాయి. దెన్ వీల్ గెట్ అన్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ స్క్వేర్ ఎర్రర్స్ కనుక్కుంటాం ప్రతి దానికి. అలా కనుక్కున్న తర్వాత వీల్ క్యాలిక్యులేట్ ఎవ్రీథింగ్. కాబట్టి ఇట్స్ సమ్ వాట్ ఇట్ గోస్ టు సమ్ డెప్త్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. సో ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ మనం క్వాంటైల్ రెగ్రెషన్ అని చెప్పేసి చెప్తాము. సో కమింగ్ బ్యాక్, సో ఆ ఈక్వేషన్ అంతా మనం గుర్తుంచుకొని చెప్పాల్సినంత అవసరం కూడా ఉండదు. బట్ బేసికలీ దేర్ విల్ బి బిగ్ ఈక్వేషన్ అని గుర్తుంచుకుంటే చాలు మనం. ఇట్ ఈస్ సమ్ వాట్ మోడ్ ఆఫ్ ద ప్రెడిక్టెడ్ వాల్యూ అండ్ ద ఒరిజినల్ వాల్యూ ఇంటూ డబ్ల్యూటీ అంటే వెయిట్స్ కూడా ఎలా టీ అనే వాల్యూ ఎప్పుడు తీసుకుంటున్నాము, వెన్ వైఐ ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్ ఎక్స్ఐ బిఐ అని చెప్పేస్తాము. అదర్వైజ్ 1 - t తీసుకుంటాము, దాంతో మల్టిప్లై చేస్తాము, మినిమం ఆఫ్ బీటా వాల్యూస్ తీసుకుంటాము. సో అలా ఆల్ఫా బీటా మొత్తం వెయిట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ అవుతాయి. వేరే ఇక్కడ మనం మాట్లాడేది అంటే మీడియన్ రెగ్రెషన్. మీడియన్ అంటే మధ్యలో వాల్యూ, ఇది అందరికి ఐడియా ఉంటది. సో మీడియన్ వాల్యూ తీసుకున్నప్పుడు వీల్ యూజ్ దిస్. సో అలా యూ కెన్ సే. ఓకేనా, వాట్ ఈస్ దిస్ అని చెప్పేసి. ఆర్డినరీ లీస్ట్ స్క్వేర్ మెథడ్ ఎందుకు వచ్చింది, మొత్తం ఈ స్క్వేర్ ఎర్రర్స్ మొత్తం లీస్ట్ చేసుకోవడానికి ఆర్డినరీ లీస్ట్ స్క్వేర్ వాడతాం ఇప్పుడు పాత్ మోడల్ కాబట్టి. సో క్వాంటైల్ అంటే రోబస్ట్ అవుట్లయర్స్, మొత్తం గాసియన్ డిస్ట్రిక్ట్ మీద మొత్తం అవుట్లయర్స్ అన్ని రోబస్ట్ అయిపోతాయి, బయటకు వచ్చేస్తాయి. బయటకు వచ్చేసిన తర్వాత మొత్తం నార్మలైజ్ చేసుకున్న వాటికి వచ్చే యూస్ కేసెస్ ఏంటి, ఎక్కడ అంటే బాగా యూజ్ అయ్యేది రిస్క్ మేనేజ్మెంట్ కేసెస్. అంటే 95% కాన్ఫిడెన్స్ లో అసలు లాస్ ఫంక్షన్ ఎంత వచ్చింది, ఇలాంటి సినారియోస్ లో మనం వాడుకోవచ్చు. అండ్ హెల్త్ కేర్ లో కూడా వాడుకోవచ్చు. 90th పర్సెంటైల్ ఆఫ్ డ్రగ్ రెస్పాన్స్, వర్స్ట్ కేస్ సినారియోరా అని చెప్పేటప్పుడు కూడా మనం వాడుకోవచ్చు. దీస్ ఆర్ ద యూస్ కేసెస్ ఇఫ్ యూ సీ ప్రెడిక్టింగ్ ద డెలివరీ టైమ్, స్టాక్ ప్రైస్, మెడికల్ డేటా, రిస్క్ అసెస్మెంట్ ఇలాంటి వాటికి. సో ప్రతి దానికి లిమిటేషన్స్ ఉంటాయి కదా. ఫస్ట్ లిమిటేషన్ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, కాంపిటీషన్ అనేది బాగా ఎక్స్పెన్సివ్. ఫస్ట్ థింగ్, బాగా కాస్ట్ ఎక్కువ ఇది దీనికి కూడా. అండ్ ఆర్డర్ టు ఇంటర్ప్రెట్ దాన్ ఓఎల్ఎస్, ఆర్డినరీ లీ స్క్వేర్ మెథడ్ కొన్ని సినారియోస్ లో బాగా వర్క్ చేసేసి పర్ఫెక్ట్ అవుట్పుట్స్ ఇచ్చేసింది. ఓకే, ఆర్డర్ టు ఆప్టిమైజ్ దాన్ లీనియర్ రెగ్రెషన్ అండ్ ఇంటర్మీడియట్లీ మీరు రెడ్యూస్ ఇఫ్ మల్టిపుల్ క్వాంటైల్స్ ఆర్ మోడల్. ఎక్కువ క్వాంటైల్ మోడల్స్ ని పెట్టుకున్నప్పుడు ఇట్ మే చేంజ్, మొత్తం వేరీ అయిపోద్ది. దాన్నే ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ మీరు గ్రాఫ్ చూసుకోండి, కోడ్ చూడండి. సో NumPy, Pandas, Matplotlib
లీనియర్ మోడల్ తీసుకున్నాం, క్వాంటైల్ రిగ్రెషన్ తీసుకున్నాము. తర్వాత ఎస్క్యూఎల్‌ని వాడుకొని జనరేట్ చేసుకున్నాం రాండమ్ డేటా C8, C0 అని పెట్టేసేసుకున్నాము. తర్వాత ఎన్‌పి డాట్ సార్టింగ్ చేసేసుకొని మొత్తం ఆర్డర్‌లో తీసేసుకుంటాము. తర్వాత వైని ఏం చేస్తాము 2 ఇంటూ సీక్వెన్స్ ఎక్స్‌ని స్క్వీజ్ చేసుకొని, తర్వాత రాండమ్ నార్మలైజేషన్ తీసుకొని మళ్ళీ స్క్వీజ్ చేసి సైజ్ ఆఫ్ 100 శాంపిల్స్ తీసుకుంటున్నాం మొత్తము. క్వాంటైల్స్ అని చెప్పేసి 3 క్వాంటైల్స్ తీసుకున్నాం. 0.1, 0.5, 0.9 అని చెప్పేసి దాన్ని స్టోర్ చేసేసుకుంటాం ఫస్ట్. తర్వాత ఏమేం మోడల్స్ కావాలి మనం రాసుకోవాలనుకుంటే జస్ట్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్స్ అండ్ దాన్ని స్టోర్ చేసుకోవడానికి అండ్ ఆల్ ద ప్రిడిక్షన్స్. అలా క్వాంటైల్స్ తీసుకొని మోడల్ ఈజ్ ఈక్వల్ టు క్వాంటైల్ రిగ్రెషన్ అని డైరెక్ట్ గా ఉంటది. దానికి క్వాంటైల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా 0 పెట్టి మోడల్ ఫిట్ చేస్తాము. ఫిట్ చేసిన తర్వాత యూ కెన్ సీ ద గ్రాఫ్. క్వాంటైల్ 0.1 పెట్టినప్పుడు ఎలా ఉంది, 0.5 పెట్టినప్పుడు ఎలా ఉంది, 0.9 పెట్టినప్పుడు ఎలా ఉంది. ఓకేనా? ఫర్ మల్టిపుల్ ఒక్కొక్క దాంట్లో ఎలా వేరీ అవుతుందని చూపించడానికి ఈ గ్రాఫ్. సో అలా దీస్ ఆర్ ద క్వాంటైల్ రిగ్రెషన్స్. 0.1 ఉంది ఇప్పుడు ఎలా, 0.5 ఉన్నప్పుడు ఎలా, 0.9 ఉన్నప్పుడు ఎలా అని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే దిస్ వుడ్ బి మోర్ దాన్ ఎనఫ్. చాలు, ఈ క్వశ్చన్ అక్కడితో కంప్లీట్ చేసేసుకోవచ్చు. పెద్ద క్వశ్చన్ ఏం కాదు. క్వాంటైల్ రిగ్రెషన్స్ అంటే ఒకటి ఫస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ పర్సెంటైల్ క్యాలిక్యులేషన్స్, ఇలాంటి వాటికి మనం క్వాంటైల్ రిగ్రెషన్ ని వాడతాము అని ఎక్స్ప్లెయిన్ చేస్తే దిస్ విల్ బి మోర్ దాన్ ఎనఫ్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఎక్స్ప్లెయిన్ బేషియన్ ఆప్టిమైజేషన్ అండ్ కంపేర్ ఇట్ విత్ గ్రిడ్ సెర్చ్ సివి ఆర్ ర్యాండమైజ్డ్ సెర్చ్ సివి. ఇప్పుడు మీరు మామూలుగా నేవ్ బేయస్ వినుంటారు. ఎక్స్ప్లెయిన్ బేషియన్ ఆప్టిమైజేషన్ అంటే ఇక్కడ కూడా ఫస్ట్ థింగ్ ఏం చెప్తారు, ఫార్ములా చెప్పాలి. ఫార్ములాస్ ఇన్ ద సెన్స్ ఇంట్రడక్షన్ అబౌట్ ద స్టేట్మెంట్, అంటే అసలు ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటి, అసలు బేషియన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి, తర్వాత అసలు గ్రిడ్ సెర్చ్ సివి అంటే ఏంటి, ర్యాండమైజ్ సెర్చ్ సివి అంటే ఏంటి అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత యూ కెన్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా? సో అసలు ఇదేంటి అని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కావాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ ఏం చెప్తారు అంటే, ఫస్ట్ వీ నీడ్ ఆల్ ద గోల్ ఇస్ టు ఫైండ్ అవుట్ ద హైపర్ పారామీటర్స్ ఎఫిషియెంట్లీ. గోల్ ఇస్ టు ఫైండ్ ద ఆప్టిమల్ హైపర్ పారామీటర్స్ అంటే ద బెస్ట్ అవుట్పుట్స్ ఫ్రమ్ ద డేటా గివెన్ అని తీసుకోవటమే మన మెయిన్ గోల్. దానికి మనం చేసేది గ్రిడ్ ఆర్ ర్యాండమ్ సెర్చ్ అంటాం. గ్రిడ్ సెర్చ్ సివి అంటే బెస్ట్ మోడలే బట్ చాలా స్లోగా వర్క్ అయింది, వెరీ స్లోలీ. ఓకేనా? ర్యాండమైజ్ సెర్చ్ అంటే ఫాస్టర్, బాగానే ఫాస్ట్ గా పనిచేస్తుంది కంపేర్ టు గ్రిడ్ సెర్చ్. బట్ ఏం చేస్తుంది, గ్రిడ్ సెర్చ్ ఇవి అంత బాగా అవుట్పుట్స్ ఇవ్వదు, ర్యాండమ్ గా ఏదో జనరేట్ చేసేస్తుంది తొందరగా నేర్చుకుంటుంది కాబట్టి. అండ్ బేసియన్ ఆప్టిమైజేషన్ అంటే స్మార్టెస్ట్ మోడల్ ఈ రెండింటితో పోలిస్తే. దట్ ఈస్ యువర్ ఆన్సర్. కంపేర్ విత్ గ్రిడ్ సెర్చ్ అనగానే వాట్ ఈస్ స్మార్టెస్ట్ అని చెప్పడానికి బేసియన్ ఆప్టిమైజేషన్ మోడల్ ఇస్ ద స్మార్టెస్ట్ మోడల్ కంపేర్ టు గ్రిడ్ సెర్చ్ అండ్ ర్యాండమైజ్ సెర్చ్ అని చెప్పేసి చాలు. నావిగేటింగ్ టు ఏ డార్క్ రూమ్ బై ఫీలింగ్ ద హైయెస్ట్ పాయింట్. ఇప్పుడు మనకు ఒక టార్గెట్ ఉంది, ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి. దానికోసం ఏది పడితే అది చేయకూడదు, స్మార్ట్ గా వర్క్ చేయాలి. స్మార్ట్ గా వర్క్ చేయడం అంటే హార్డ్ వర్క్ వేరు, స్మార్ట్ వర్క్ వేరు. ఎవ్రీ వన్ విల్ సే హార్డ్ వర్క్ గివ్స్ ద బెస్ట్, బట్ ఆల్వేస్ రిమెంబర్ స్మార్ట్ వర్క్ గివ్స్ యూ ద బెస్ట్. అలానే బేసియన్ ఆప్టిమైజేషన్ కూడా థింక్ చేస్తుంది, మోడల్ కూడా థింక్ చేస్తుంది వాట్ వీ షుడ్ డూ ఇన్ దిస్ సిచ్యువేషన్ అనే కేసెస్ లో ఇది బాగా థింక్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ థింగ్ వీ కెన్ టాక్ అబౌట్ హౌ ఇట్ వర్క్స్ అనే పాయింట్ లో మాట్లాడుకుంటే, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఏ సురాగ్ మోడల్. అంటే సురాగ్ మోడల్ అంటే ఏం లేదు, గాషియన్ ప్రాసెస్ మోడల్స్ దట్ లాసెస్ ద ల్యాండ్స్కేప్. అంటే దానికున్న బౌండరీస్ దాటి అది బయటికి ఆలోచిస్తుంది. మనం ఒక లిమిట్ పెడతాము బట్ ఆ లిమిట్ దాటి అది బయటికి ఆలోచిస్తుంది. ఓకే, వాట్ ఇఫ్ దిస్ యూజర్ గివ్స్ దిస్ అని చెప్పే ఆలోచన మోడలే గాషియన్ ఆప్టిమైజేషన్ బేషన్. అండ్ యాక్విజిషన్ ఫంక్షన్ అంటే ఒక కొత్త ఫంక్షన్ నేమ్ వస్తుంది. ఇక ఇఫ్ యూ రిమెంబర్ దిస్ నేమ్ యు ఆర్ ద టాపర్, అంతే, ఇంకా అది గుర్తుంచుకోండి. సో యాక్విజిషన్ అంటే ACQUISTION అంటాము. సో ఇట్ మీన్స్ విచ్ టేక్స్ ద హైపర్ పారామీటర్ ట్రైల్స్. ప్రతి ఒక్క ట్రైన్ ని తీసుకొని లోడ్ చేసుకొని ఇచ్చేదాన్ని హైపర్ పారామీటర్ ట్రైల్స్ అంటాము. సో హైపర్ పారామీటర్స్ చేంజ్ చేసుకోవడానికి ఈ ఫంక్షన్ ని వాడతాము. దట్ ఈస్ హౌ ద మిషన్ ఆప్టిమైజేషన్ వర్క్స్ ఇక్కడ. సో ఇక్కడ స్టెప్స్ ఏం కొత్తగా ఉండవు, స్టెప్స్ అంటూ ఏమి కొత్తగా రావు. సో వీసే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏం చేస్తామంటే ర్యాండమ్ గా కొన్ని పాయింట్స్ తీసుకుంటాం. మనం ఫస్ట్ నుంచి తీసుకున్నట్టే ర్యాండమ్ గా కొన్ని పాయింట్స్ సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకొని వి విల్ సి అసలు ఎలా వేరీ అవుతున్నాయి, ఎలా మారుతున్నాయి అని ఫస్ట్ టెస్ట్ చేసుకుంటాము. టెస్ట్ చేసుకున్న తర్వాత వి విల్ జనరేట్ ఎవ్రీథింగ్ ఫర్ గ్రిడ్స్ వచ్చేవి, ర్యాండమైజ్ వచ్చేవి, ఇవన్నీ చూసుకుంటాము. చూసుకున్న తర్వాత వీల్ సజెస్ట్ సమ్ న్యూ పాయింట్స్ బేస్డ్ ఆన్ ఆల్ ద ఎక్స్పెక్టేషన్. అంటే చూసిన డేటాని బట్టి మనం ప్రతిదీ మార్చుకుంటాము. ఓకే, ఇలా మారిందా, ఎలా మారుతుంది డేటా, ఎలా ర్యాండమైజ్ అవుతుంది డేటా అని చెప్పేసి చూసుకుంటాం. అసలు గ్రిడ్స్ సివికి ఎలా ఉంది, ర్యాండమైజ్ సివికి ఎలా ఉంది అని చెప్పేసి వీ కెన్ సీ. ఓకే, దెన్ ఈ యొక్క బీవో మోడల్స్ ఉన్నాయి చూసారా, హౌ దే ఆర్ మోర్ ఎఫిషియెంట్, హౌ దే ఆర్ నాట్ ఎఫిషియెంట్ అని చెప్పడానికి మనం వాడేది నాన్ కాన్వెక్స్ స్పేసెస్ అంటాము. నాన్ కాన్వెక్స్ స్పేసెస్ అంటాం వాటిని. సో విచ్ మీన్స్ వేర్ వీ విల్ ఫైండ్ ద గ్లోబల్ ఆప్టిమా. గ్లోబల్ మినిమా, గ్లోబల్ మాక్సిమా వినుంటది ఈ పేర్లు. మనం ఇక్కడ గ్లోబల్ ఆప్టిమా వేర్ గ్రేడియంట్ డిసెంట్ ఫెయిల్స్.
గ్రేడియంట్ డిసెన్స్ అంటే ఏంటి? మామూలుగా కాస్ట్ ఫంక్షన్ ఎలా లాస్ వేరీ అవుతుంది. దానికి డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చేదే గ్రేడియంట్ డిసెంట్. అది ఎలా మొత్తానికి ఫెయిల్ అవుతుంది అనేది చూసుకోవడానికి గ్లోబల్ ఆప్టిమా అంటాము. సో, దీని ఎఫిషియన్సీ ఎప్పుడు ప్యూర్ ఎవాల్యుయేషన్స్ దాన్ గ్రిడ్ సెర్చ్. కంపేర్ టు గ్రిడ్ సెర్చ్ మొత్తం ఎవాల్యుయేషన్ ప్రాసెస్ అంతా చాలా చిన్నదే కంపేర్ టు దెమ్ ఆలోచిస్తే. సో, అందుకు దీన్ని నార్మల్‌గా ట్యూనింగ్ న్యూరల్ నెట్వర్క్ లెర్నింగ్ రేట్స్. ఎక్కువ న్యూరల్ నెట్వర్క్స్ ఎప్పుడైతే మనం ట్రైన్ చేస్తామో, ఆ సినారియోస్‌లో మనం దీన్ని ఎక్కువ వాడతాము. ఓకే. న్యూరల్ నెట్వర్క్ ట్రైనింగ్స్ అప్పుడు వాడుకుంటాము. అండ్ కమింగ్ టు ద ప్రాస్ అండ్ కాన్స్ అంటే ఇప్పుడు ప్రతిదానికి గ్రిడ్స్ సీవీకి ఒక అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్. అదేంటిది? అడ్వాంటేజ్ వచ్చేసి ఆప్టిమల్ గ్రిడ్. చిన్న గ్రిడ్‌లోనే బాగా వర్క్ చేస్తది. బట్ చాలా స్లో, చాలా అంటే చాలా స్లో. రాండమ్ అడ్వాంటేజ్ ఏంది? ఫాస్టే. బట్ డిసడ్వాంటేజ్ వేస్టెడ్. మొత్తం చెత్త చెత్తగా ఇస్తది. ఇది వివో స్మార్ట్ శాంపుల్ ఎఫిషియన్సీని బాగా తొందరగా అర్థం చేసుకొని ఇస్తది. బట్ దీని డిసడ్వాంటేజ్ ఏంటి? కాంప్లెక్స్ సెటప్. మొత్తం ఆ సెటప్ ప్రాసెస్, ఆ కోడ్ రాసే ప్రాసెస్ అంతా చాలా కాంప్లెక్స్ వర్క్. ఓకే. కంపేర్ టు those 2 దిస్ ఈస్ బేసికల్లీ బెస్ట్ అని చెప్పుకోవచ్చు మనం. ఓకే. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్. సో, ఇక్కడ చూడండి ప్రతిది రాసాను. వాట్ ఈస్ బేసియన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటసల? అసల హౌ టు బిల్డ్ ఏ ప్రాబబిలిస్టిక్ మోడల్, హౌ టు యూజ్ ఎన్ యాక్విజిషన్ ఫంక్షన్, అండ్ వాట్ ఆర్ ద ఎఫిషియెంట్ రిసర్చెస్, hyperparameter spacing with fewer evaluations, exhaustively searching for a over fixed grid, very simple and parallelizable, and can be very expensive. Sample parameters randomly from specified functions అసలు randomized search లో స్టిల్ రిక్వెస్ట్ మెనీ ఎవాల్యుయేషన్స్. ప్రతి దానికి డిఫరెన్సెస్ గ్రిడ్ సెర్చ్ కి, రాండమైజ్ కి, బేసియన్ ఆప్టిమైజేషన్ కి. ఎలా సెర్చ్ చేస్తే ఎగ్జాస్టివ్ గ్రిడ్ ఇది రాండమ్ గా, ఇది ప్రాబబిలిస్టిక్, ఇది ఫిక్స్డ్. ఆల్ గ్రిడ్ పాయింట్స్ హావ్ బీన్ ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ రన్స్. ఇది ఫిక్స్డ్ బట్ ఇట్ ఈస్ అడాప్టివ్. అది ముందే ఆగిపోవచ్చు, ముందే జరగచ్చు, ఏదైనా జరగచ్చు. బికాస్ చెప్పాను కదా, ద స్మార్టెస్ట్ వన్ టు థింక్. అండ్ ఎఫిషియన్సీ లో అండ్ బెటర్ దాన్ గ్రిడ్, హయ్యర్ ఎఫిషియన్సీ మోడల్స్. అండ్ స్పేసింగ్ కూడా అలానే స్మాల్, లార్జర్, ఎక్స్పెన్సివ్ మోడల్ ట్రైనింగ్. అండ్ కాంప్లెక్సిటీ ఈజీ టు ఇంప్లిమెంట్ రిక్వైర్స్ మోర్ సెటప్. చెప్పాను కదా ఆల్రెడీ, ఎక్కువ సెటప్ కావాలి దానికి. వెన్ టు యూస్ బేసియన్ ఆప్టిమైజేషన్, ట్రైనింగ్ టైమ్ ఈస్ ఎక్స్పెన్సివ్ ఉన్నప్పుడు, హైపర్ పారామీటర్ స్పేస్ ఈస్ మోర్ కాంప్లెక్స్ అన్నప్పుడు, వాంట్ టు ఆప్టిమైజ్ నెంబర్ ఆఫ్ ట్రైల్స్ తగ్గించాలి అనుకున్నప్పుడు బేసియన్ ఆప్టిమైజేషన్ వాడాలి. అలాంటి సినారియోస్ లో మాత్రమే. సో నౌ కమింగ్ టు ద కోడ్. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే జస్ట్ ఎస్కే ఆప్షన్ తీసుకుంటాం, బేస్ సివి అని పెట్టుకుంటాము. దాని తర్వాత ఆల్ ద సైక్లిక్ లైన్ ప్యాకేజెస్ ఇన్‌స్టాల్ చేసుకుంటాము. వైని ట్రైన్ చేసుకుంటాము, స్ప్లిట్ చేసుకుంటాము డేటానంతా. సపోజ్ బ్రెస్ట్ క్యాన్సర్ డేటాని లోడ్ చేసుకుంటున్నాము. ఎంఎస్ డేటా సెట్ లాగా ఈ డేటా సెట్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది కాబట్టి లోడ్ చేసుకుంటున్నాము. ఎక్స్‌టెస్ట్‌ని స్ప్లిట్ చేసుకుంటాము, పారామీటర్స్‌ని ఫీడ్ చేసుకుంటాము, ఎస్టిమేటర్స్‌ని, మ్యాక్స్ డెప్త్, మినిమమ్ శాంపిల్ స్ప్లిట్, పారామిలిస్ట్ ఇవన్నీ పెట్టేసుకుంటాము. ఆల్ ద గ్రిడ్ సెర్చ్, రాండమైజ్ సెర్చ్, తర్వాత బేసియన్ ఆప్టిమైజేషన్. చూడండి దీనికైతే సింపుల్ గా అయిపోయింది. గ్రిడ్ సెర్చ్ కిను, రాండమైజ్ సెర్చ్ కి చక్కగా అయిపోయింది. బట్ బేసియన్ సెర్చ్ చూడండి, ఇట్ హాస్ లీడ్ టు ద మెనీ బిగ్ కాంప్లెక్స్ కోడ్. ఓకే. ఇంత రాయాలి బేసియన్ సెర్చ్ చేయాలనుకుంటే. దెన్ ఎవాల్యుయేటింగ్ ద బెస్ట్ మోడల్స్ అవుట్ ఆఫ్ దీస్ 3 అండ్ దెన్ క్యాలిక్యులేటింగ్ ద టెస్ట్ యాక్యురసీ. అసలు ఎలా వస్తుంది, వీటి మీద అవుట్‌పుట్స్ అని చూసుకోవాలి అనుకుంటే. సో గ్రిడ్ సెర్చ్ సివి బెస్ట్ పారామీటర్స్. గ్రిడ్ సెర్చ్ సివి టైం చూడండి 9 సెకండ్స్. Randomized search time 5.5 seconds. Research text accuracy 0.97. Randomized 0.9708. ఓకేనా? అలా. సో అలా ఎక్స్‌ప్లెయిన్ బేస్డ్ ఆప్టిమైజేషన్ అండ్ కంపేర్ ఇట్ విత్ దీస్ 2 అనంగానే యూ షుడ్ సే అసలు ఈ రెండిటికి అసలు ఫస్ట్ బేసియన్ అంటే ఏంటి? గ్రిడ్ సెర్చ్ అంటే ఏంటి? అసలు వాటికి డిఫరెన్సెస్ ఏంటి? సో ఏ కేస్‌లో గ్రిడ్ ఈస్ బెస్ట్, ఏ కేస్‌లో రాండమైజ్ ఈస్ బెస్ట్. అండ్ ఆ రెండిటికి కంపేర్ చేసుకుంటూ అసలు బేసియన్ ఆప్టిమైజేషన్ బిఓ ఎలా వర్క్ అయ్యిద్ది? దాన్ని ఎలా తీసుకుంటాము అని చెప్పేసి చెప్తే చాలు. ఇట్ విల్ బి మోర్ దాన్ ఎనఫ్ ఈ క్వెషన్‌కి. అండ్ ప్రతి దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు ఇట్ షుడ్ ఎక్స్‌ప్లెయిన్ విత్ ద ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇట్ విల్ బి మోర్ అండర్‌స్టాండింగ్ అండ్ ఎగ్జామినర్ కెన్ గెట్ ఓకే. హి నోస్ ఎవ్రీథింగ్. తనేం బై హార్ట్ చేసి రాలేదు. విత్ రియల్ వరల్డ్ సినారియోస్ హి కెన్ ఎక్స్‌ప్లెయిన్ అని చెప్పేసి దే విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. దట్ థింగ్ వి షుడ్ రిమెంబర్. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వెషన్. హౌ వుడ్ యూ డిజైన్ ఏ మెషిన్ లెర్నింగ్ సిస్టమ్ ఫర్ ఫ్రాడ్ డిటెక్షన్ ఇన్ రియల్ టైమ్? ఇప్పుడు కొంచెం కోడింగ్ కాన్సెప్ట్ లోకి వెళ్తే డిజైనింగ్ ఏ రియల్ టైమ్ ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్. మనం సపోజ్ అక్కడికక్కడ నేను అడిగారు అసలు ఫ్రాడ్ డిటెక్షన్ ఎలా చేయాలి, ఎంఎల్ వాడి, అది కూడా రియల్ టైమ్ డేటా కంట అని ప్రతి ఒక్కరం కన్ఫ్యూజింగ్ అయిపోతాం ఇక్కడే. సో దానికోసం మీరు ఫస్ట్ ఏం చెప్పాలి? అసలు ఫ్రాడ్‌లెంట్ డిటెక్షన్ అసలు అంటే ఏంటి అసల? దేని మీద జరిగిద్ది ఆ డిటెక్షన్ అని చెప్పేసి మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? అంటే ఏంటి మామూలుగా ఫ్రాడ్ డేటా ఎక్కడ జరిగిద్ది? ఏటీఎం మీద, ఎలాంటి ఏటీఎం మనీ విషయాల్లో, అండ్ ఈమెయిల్ స్పామింగ్స్ అని చెప్పేసి ఇలాంటియన్నీ ఫ్రాడ్ డిటెక్షన్స్ కదా! వీటి మీదే కదా వర్క్ అంతా జరిగేది. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అసలు ఏంటి మిల్లీ సెకండ్స్‌లో కనిపెట్టేయాలి అని. సో ఇక్కడ మనకి 3 మెయిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లోయర్ లేటెన్సీ అంటే డెసిషన్స్ ఇన్ లెస్ థాన్ 100 మిల్లీ సెకండ్సా, 10 మిల్లీ సెకండ్సా అంటే
వాళ్ళు పంపిన వెంటనే చెప్పేయాలా? లేదా కొన్ని మినిట్స్ తర్వాత చెప్పాలా? అది టైమ్. టైమ్‌ని బట్టి ఫస్ట్ మన ఛాలెంజ్. సెకండ్ వన్ హై స్టేక్స్ అంటే ఫాల్స్ పాజిటివ్స్, ఫాల్స్ నెగెటివ్స్. అంటే తప్పు వాళ్ళకి కూడా నిజమని చెప్పటం, నిజమైన వాళ్ళకేమో తప్పని చెప్పటము. సో, ఇలాంటి తప్పులు పొరపాటున కూడా అలాంటివి జరుగుతాయి. బికాజ్ మోడల్ అన్నాక తప్పు ప్రెడిక్ట్ చేస్తాయి. అయి జరిగినప్పుడు ఎలా ఓవర్‌కమ్ చేస్తాం. దట్ ఈస్ వన్ మోర్ థింగ్. ఓకేనా? అండ్ లాస్ట్ వన్ ఎవాల్వింగ్ ద ఫ్రాడ్ ప్యాటర్న్స్. ఇప్పుడు మోడల్ డ్రిఫ్ట్ అనేది ఇక్కడ ఇంపాసిబుల్, ఇన్‌విటబుల్. ఎందుకు? ఫ్రాడ్ ప్యాటర్న్స్‌లో నువ్వు మోడల్ డ్రిఫ్ట్ చేయలేవు. ఏది ఇది 100% ఫ్రాడ్ అని చెప్పలేవు. 0% నాట్ ఫ్రాడ్ అని కూడా చెప్పలేవు. బట్ మనం ప్రాబబిలిటీ 90% ఫ్రాడ్ అవ్వచ్చు. 10% ఫ్రాడ్ అవ్వలేము అని కూడా చెప్పొచ్చు. సో, ఇలాంటి కేసెస్‌లో కూడా మనకి ఇదొక ఛాలెంజ్ మనం ఫేస్ చేయాల్సింది. ఇక్కడ ఒక ఈ ఇది జస్ట్ మెషిన్ లెర్నింగ్ మోడల్ గురించి చెప్పాలి కాబట్టి మీరిక్కడ ఆర్కిటెక్చర్స్ గురించి పైప్‌లైన్ ఎలా బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు గురించి కూడా మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. ఓకే. ద ఫస్ట్ వన్ ఈస్ డేటా పైప్‌లైన్. ఎలా మారుతది? సెకండ్ వన్ ఈస్ మోడలింగ్. ఎలా మోడల్‌ని సెలెక్ట్ చేసుకొని ఎలా వాడతారు? థర్డ్ వన్ ఈస్ ద ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఎలా మోడల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని సెలెక్ట్ చేసుకుంటున్నాము. ఓకేనా? సో, ఇక్కడ మొత్తం రాసాను యాక్చువల్లీ వేరేది పాయింట్స్ ఇవన్నీ. సో, డేటా పైప్‌లైన్ అంటే ఏంటి అసలు? డేటా పైప్‌లైన్ ఎందుకు తీసుకుంటున్నాము అంటే ఆల్ ద స్ట్రీమింగ్ థింగ్స్ రియల్ టైమ్ ట్రాన్సాక్షన్స్ గాని, ఆ ఫీడ్ కావాలి గాని ప్రతి ఒక్క దాన్ని ఫీడ్ చేసుకొని స్టోర్ చేసుకోవడానికి స్ట్రీమింగ్ థింగ్స్. ఎవ్రీథింగ్ షుడ్ బి స్టోర్డ్. దాన్నే మనం ఫీచర్ స్టోర్ అంటామనమాట. ఆ ఫీచర్ స్టోర్‌లో మనం మొత్తం ఆ డేటానంతా స్టోర్ చేసుకుంటాం. కావాల్సిన డేటానంతా. తర్వాత మోడలింగ్‌లోకొచ్చేసరికి ఏ ఒక మోడల్ సెలెక్ట్ చేసుకుంటున్నావు. ఎంఎల్ మోడల్‌లో లైట్ జీబీఎమ్మా, ఎక్సీబూస్టా, ఫస్ట్ స్పీడ్, ఆటో ఎన్కోడర్స్ కోసం ఎనామలీసా? సో, అలా నీకు కావాల్సిన మోడల్‌ని సెలెక్ట్ చేసుకుంటావు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ కోసం ఫాస్ట్ ఏపీఐ లెస్ థాన్ 50 మిల్లీ సెకండ్స్‌లో కావాలి కాబట్టి ఫాస్ట్ ఏపీఐస్. అండ్ లేదు నాకు కావాలనుకుంటే హ్యూమన్ రివ్యూసే. మనం మన ఫ్రెండ్స్‌ని తీసేసుకొని మనం సెర్చ్ చేపించుకోవటము. వి కెన్ ఈవెన్ డూ దట్. దట్ ఈస్ బేస్డ్ అపాన్ అస్. మన ఇష్టం ఇంకది. సో, అలా నువ్వు సిస్టమ్ ఆర్కిటెక్చర్‌ని ఇలా డిజైన్ జేసుకోవచ్చు. సో, ఏది ఎలా కావాలి అనుకుంటున్నాము, ఏంటి అనేది. సో, అలా డిజైన్ చేసుకోవటము యూ కెన్ జస్ట్ వర్క్ ఆన్ ఇట్. అలా కంప్లీట్ చేసుకోవచ్చు. కంప్లీట్ చేసుకున్న తరువాత మనం చేయాల్సిన పని ఫీచర్ ఇంజినీరింగ్. ప్రతి ఒక్క స్టెప్‌కి ఫీచర్ ఇంజినీరింగ్ ఈస్ ఇంపార్టెంట్ కదా! ఫీచర్ ఇంజినీరింగ్ లేకపోతే మనం అసలు ఏది చేయలేము. ఫీచర్ ఇంజినీరింగ్ ఈస్ సమ్‌వాట్ ప్రీ ప్రాసెసింగ్ స్టెప్ టైప్ అని చెప్పుకోవచ్చు మనం. ఫీచర్ ఇంజినీరింగ్‌లో ఏం జేస్తాము? ఆల్‌మోస్ట్ ప్రతి ఒక్క ఫీచర్‌ని యూజర్ బిహేవియర్ ఎలా ఉంది, కాంటెక్స్చువల్ ఎలా ఉంది, టెంపోరల్ గ్రాఫ్ ఎలా మారుతుంది, ఆ గ్రాఫ్స్ ఎలా వేరీ అవుతున్నాయి అని చెప్పేసేసి మనం చెప్పొచ్చు. సో, అలా చెప్పే వాటినే మనం ఫీచర్ ఇంజినీరింగ్ అంటాం. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చెప్పాలి అనుకుంటే. అండ్ మోడల్ సెలక్షన్ అప్పుడు కూడా అది సూపర్‌వైజ్డా, అన్‌సూపర్‌వైజ్డా, హైబ్రిడ్డా? ఇది మీ అందరికీ తెలిసుండదు. సూపర్‌వైజ్డ్ అంటే ఏంటి? బోత్ ఇన్‌పుట్ అండ్ ఔట్‌పుట్ డేటా ఉండాలా? అప్పుడే సూపర్‌వైజ్ తీసుకుంటాము. ఓన్లీ ఇన్‌పుట్ ఉన్నప్పుడేమో అన్‌సూపర్‌వైజ్ తీసుకుంటాము. ఓన్లీ హైబ్రిడ్ ఉన్నప్పుడేమో ఒక మోడల్ తీసుకుంటాము. అలా బేస్డ్ అపాన్ ద మోడల్ వి వుడ్ షిఫ్ట్ ఇట్ కదా! ఏదన్నా మారొచ్చు, ఎలాగన్నా మార్చుకోవచ్చు కావాలి అనుకుంటే మనం. సో, ఆ మార్చుకునే విధానాన్ని బట్టే జరుగుతాయి ఇవన్నీ కూడా. అండ్ మోడల్ చూసింగ్ అయిపోయింది. దాని తర్వాత ప్రతి ఒక్క దాన్ని మానిటర్ చేసుకోవాలి. ఈ మోడల్ ఎలా వర్క్ అవుతుంది డేటా మీద? ఈ మోడల్ ఎలా వేరీ అవుతుంది డేటా మీద? అని చెప్పేసి మోడల్ మానిటరింగ్ అంటాం. అండ్ మోడల్ మెయింటెనెన్స్ కూడా జరగాలి ఇక్కడే. మోడల్ మెయింటెనెన్స్ అంటే ఏంటి? హౌ వి ఆర్ గోయింగ్ టు మెయింటైన్ ద మోడల్. ఇప్పుడు ఆ మోడల్ వర్క్ అయింది. సపోజ్ ఇక్కడ నేను చూస్ చేసుకునే మోడల్స్ వర్క్ అయింది. ఏ మోడల్ ఇక్కడ యూ కెన్ సీ గ్రేడియంట్ బూస్టింగ్. గ్రేడియంట్ బూస్ట్ వర్క్ అయింది. ఆ మోడల్ మెయింటెనెన్స్ ఎలా జరగాలి చూడండి. ఇంత ట్రైనింగ్ ప్రాసెస్ జరిగి మొత్తం ఇన్ని ప్యాకేజెస్ అవుట్‌పుట్‌గా వస్తే హౌ ఇట్ గోనా వర్క్ మీరే చెప్పండి. సో, ఇన్ని ప్యాకేజెస్ గ్రేడియంట్ బూస్టింగ్‌లో మనం మాట్లాడుకుంటే సీ లాస్ట్‌కొచ్చింది. నంబర్ ఆఫ్ పొటెన్షియల్ అలర్ట్స్ అని చెప్పేసేసి. 0కి 96%, 1కేమో 0.04%. బట్ పొటెన్షియల్ ఫాల్ట్స్ వచ్చేసి 205 ప్రెడిక్ట్ చేయటం. సో, ఇలా వేరీ అవుతాయి, మారొచ్చు, ఎలాగన్నా జరగొచ్చు. సో, దానికి మనం వర్క్ ఫ్లో స్టెప్స్ ఇదే ఇందాక ఇప్పటిదాకా చెప్పేది. డేటా కలెక్షన్ ఫస్ట్ థింగ్, తర్వాత ప్రీ ప్రాసెసింగ్ చేసుకోవటము, దాని తర్వాత ఫీచర్ ఇంజినియరింగ్ చేయటము, దాని తర్వాత మోడల్ ట్రైనింగ్ చేయటము, తర్వాత మోడల్ డిప్లాయ్‌మెంట్ చేయటము, తర్వాత రియల్ టైమ్ ఇంటర్ఫేస్, తర్వాత రియల్ టైమ్ ఇంటర్ఫేస్, ఇన్ఫరెన్స్, తర్వాత ఫీడ్‌బ్యాక్ అండ్ అప్డేట్. సో, ఇప్పుడు ఈ ప్రతి స్టెప్ నార్మల్ ఎంఎల్ మోడల్‌ని ఎలా డిప్లాయ్ చేసుకుంటామో అలానే డిప్లాయ్ చేసుకుంటాం. దీనికి కూడా కొత్తగా ఏం మార్చం దీనికి. సో, అలానే డిప్లాయ్ చేసుకోవటం, అలానే మార్చుకోవటం, అలానే మొత్తం కంప్లీట్ చేసుకోవటం జరిగిద్ది. అండ్ దాని తర్వాత టెక్నాలజీస్ ఏమేం కావాలి? స్ట్రీమ్ ప్రాసెసింగ్, అపాచీ స్పార్క్ అంటాం ఇవన్నీ. హడూప్, అపాచీ స్పార్క్స్ ఇవన్నీ క్లౌడ్ కంప్యూటింగ్‌కి సంబంధించినవి. సో, వాటిని వాడుకోవచ్చు. మోడల్ ట్రైనింగ్‌లో టెన్సార్‌ఫ్లోని వాడుకోవచ్చు. అండ్ మానిటరింగ్‌లో గ్రాఫానాని వాడుకోవచ్చు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ థిస్ టు లెర్న్ అండ్ యూజ్. సో, ఇక్కడ కూడా సేమ్ సింథటిక్ డేటాని క్రియేట్ చేసుకుంటాము. ట్రాన్సాక్షన్ అమౌంట్స్, ట్రాన్సాక్షన్ అవర్స్ కూడా యూజర్ ఏజ్ ఈ మన ఇన్‌పుట్ వాల్యూస్. ట్రాన్సాక్షన్ అమౌంట్, అవర్, యూజర్ ఏజ్ ఎంత, డివైస్ స్కోర్ ఎంతుంది, ప్రీవియస్ ఫ్రాడ్స్ ఏమైనా జరిగాయా లేవా? అది కూడా రాండమ్‌గా పెట్టేసుకున్నాం రాండమ్‌గా. ఓకేనా? ఊరికే అంటే డేటాను మనమే క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి అలా. రాండమ్ చాయిస్ పెట్టేసేసుకుంటాం. డేటాను స్ప్లిట్ చేసుకుంటున్నాము. హ్యాండిలింగ్ ద ఇంబాలన్స్ విత్ స్మార్ట్. తర్వాత ట్రైన్ ద గ్రేడియంట్ మోడల్. దాని తర్వాత సిమ్యులేటింగ్ ద రియల్ టైమ్ ఇన్ఫరెన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుంటున్నాం. ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వి షుడ్
ఆల్వేస్ థింక్ ఇది ఎలా వర్క్ అవుతుంది, ప్రిడిక్షన్స్ ఎలా జరుగుతున్నాయి డేటా సెట్ మీద మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చేసింది లాస్ట్ కి మనకి డిస్ప్లే వచ్చింది. లైక్ ఇక్కడ చూసారు కదా, హౌ ద మోడల్ అవుట్పుట్ స్కేమ్ ఎలా వర్క్ అవుతుంది, ఎలా వర్క్ అవ్వట్లేదు, ఎలా జరుగుతుంది, ఎలా జరగట్లేదు అని చెప్పేసేసి. సో అలా ప్రతి దాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు, అబ్జర్వ్ చేయకపోవచ్చు, కొన్ని కొన్నిసార్లు అది ఫ్రాడ్ అని చెప్పొచ్చు, తప్పని చెప్పొచ్చు, తప్పు కాకపోవచ్చు అని కూడా చెప్పుకోవచ్చు. సో అలా ఏదన్నా జరగచ్చు. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ దిస్ మెషిన్ లెర్నింగ్ ఫ్రాడ్ డిటెక్షన్. ఓకేనా? సో మెషిన్ లెర్నింగ్ లో ఈ ఒక ఫ్రాడ్ డిటెక్షన్స్ ఇవన్నీ రియల్ టైమ్ ఇవన్నీ తీసుకున్న తరువాత అండ్ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తరువాత ఓకే, మనం చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే హౌ వీఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ దిస్ మోడల్స్ అని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. అండ్ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద లిమిటేషన్స్ ఆఫ్ ఎన్సెంబుల్ లెర్నింగ్? ఎన్సెంబుల్ లెర్నింగ్ వల్ల లిమిటేషన్స్ ఏంటి? దిస్ ఇస్ somewhat basically easy question కంపేర్ టు ద ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నిటిలో. ఎన్సెంబుల్ లెర్నింగ్ అంటే ఏంటి, దాని లిమిటేషన్ ఏంటి అని చెప్పేసి ఈ క్వశ్చన్ కి ఇస్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ యూ. ఓకేనా? ఎన్సెంబుల్ లెర్నింగ్ అంటే ఏంటి, వేది మెయిన్ థింగ్, అసలు మెయిన్ పారాడాక్స్ అంటే ఏంటి అసలు ఎన్సెంబుల్ లెర్నింగ్ లో, వాట్ ఆర్ ద స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఫర్ దిస్, బెస్ట్ యాక్యురసీస్ ఫర్ ద సింగిల్ మోడల్స్, సింగిల్ మోడల్ వరకు బెస్ట్ యాక్యురసీస్ వస్తూ ఉంటాయి. కాంప్లెక్సిటీ అంటే హార్డ్ టు డీబగ్, అంటే డీబగింగ్ చేయటం చాలా కష్టం ఈ మోడల్స్ ని. అండ్ రిటర్న్స్ కూడా 100 మోడల్స్ మే నాట్ బి 10, అంటే నువ్వు 100 పెట్టినా కూడా కొన్ని సార్లు 10 బాగా వర్క్ చేయొచ్చు. ఓకే, ఇట్ మే హ్యాపెన్. దీంట్లో దేర్ ఆర్ 3 మెయిన్ లిమిటేషన్స్ ఫర్ దిస్ ఎన్సెంబుల్ లెర్నింగ్. ఎన్సెంబుల్ లెర్నింగ్ కి 3 మెయిన్ ఉన్నాయి లిమిటేషన్స్. ఓకే, ఫస్ట్ వన్ ఈస్ కాల్డ్ అస్ కంప్యూటేషనల్ కాస్ట్. ఇది మీ అందరికీ తెలుసు, కంప్యూటేషనల్ కాస్ట్ అంటే ఏంటో. లిమిటేషన్స్ ఇన్ని ఉన్నాయి కానీ ద మెయిన్ థింగ్స్ ఆర్ 3. కంప్యూటేషనల్ కాస్ట్ ఒకటి, ఓవర్ ఫిట్టింగ్ రిస్క్ ఒకటి, ఇంటర్ప్రిటబిలిటీ ఒకటి. ఈ మూడే మెయిన్ థింగ్, ఓవర్ ఫిట్టింగ్ రిస్క్ ఇవి. సో మిగతావన్నీ కూడా నార్మల్, మిగతా డేటా రిక్వైర్మెంట్స్, ఈ డిప్లాయ్మెంట్ డిఫికల్టీ ఇవన్నీ అందరికీ ఉండేవే కానీ బట్ నాట్ ద మెయిన్ డిసడ్వాంటేజెస్. ద మెయిన్ 3 ఆర్ ద ఫస్ట్ 3 వాట్ ఐ హావ్ రిటన్ దేర్. సో కంప్యూటేషనల్ కాస్ట్ అంటే ఏంటి, ట్రైనింగ్ టైం ఎక్కువ జీపీయూ కావాలి, ఎక్కువ పవర్ కావాలి రన్ అవటానికి, ఇలా జరిగే వాటిని దాన్ని అంటాము. ఓవర్ ఫిట్టింగ్ రిస్క్ తెలుసు కదా, ఎక్కువ ట్రైనింగ్ డేటా ఉన్నప్పుడు దాన్ని ఎక్కువ ట్రైన్ చేసామనుకో, దాన్ని ఓవర్ ఫిట్టింగ్ రిస్క్ అంటాము. ఈ ఓవర్ ఫిట్టింగ్ వల్ల ఏమైంది, మోడల్ సరిగ్గా ట్రైన్ అవ్వదు, మోడల్ సరిగ్గా వర్క్ అవ్వదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి. సో అలాంటి సినారియోస్ లో కూడా ఇది సరిగ్గా ఉండదు. అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ అంటే ట్యూనింగ్ ఆల్ ద ఎన్సేబుల్ మోడల్స్, డిజిటల్ మోడల్స్, హైబ్రిడ్ అప్రోచెస్, ఇలా చాలా ఉంటాయి వీటిల్లో. దీన్ని మాట్లాడుకోవాలనుకుంటే ఈవెన్ ఫార్ములాస్, వెయిటెడ్ వాటికి కూడా ఫార్ములా ఉంది, పెద్ద ఫార్ములా, క్లాసిఫికేషన్ ఎన్సెంబుల్ అని చెప్పేసి. ఓకే, ఐ జస్ట్ షో దిస్ ఈవెన్ క్లాసిఫికేషన్ ఎన్సెంబుల్స్, హౌ ద యావరేజ్ వాల్యూ ఇస్ దేర్, హౌ ద ఎన్సెంబుల్ వాల్యూ ఇస్ దేర్. సో మేబీ లుక్స్ లైక్ సమ్వాట్ కాంప్లెక్స్ థింగ్ బట్ ఇట్ వుడ్ బి ఈజీ టు అండర్స్టాండ్. ఈఎక్స్ వాల్యూస్ ఎలా వేరీ అవుతాయి, ఈఎక్స్ వాల్యూస్ ఎలా మారుతాయి, అండ్ హౌ వీఆర్ గోయింగ్ టు మల్టిప్లై విత్ ద టోటల్ నెంబర్ ఆఫ్, డివైడ్ విత్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టర్మ్స్, ఇవన్నీ కూడా చెప్తాము. సో ఈ థింగ్స్ మాట్లాడుకున్న తర్వాత మనం మెయిన్ ఇంకా గ్రాఫ్ థింగ్స్ కానీ ఒకవేళ నువ్వేం చూపించాలి అనుకుంటుంటే యూ కెన్ జస్ట్ షో ద ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆర్ ద ఫీచర్ ఇండెక్స్ ఆర్ చేంజింగ్. ఇంపార్టెన్స్ వాల్యూస్ ఎలా మారుతున్నాయి, ఎలా చేంజ్ చేస్తున్నాము, ఎలా తీసి ఎలా చూపిస్తాము అని చెప్పేసి మనమే చూపించవచ్చు. ర్యాండమ్ ఫారెస్ట్ ఫీచర్ ఇంపార్టెన్స్, గ్రేడియంట్ బూస్టింగ్, నేను 2 మోడల్స్ వాడాను. సో ఇక్కడ మీరు చూడండి, డెసిషన్ ట్రీకి ట్రైనింగ్ టైం వచ్చేసి 0.933, దీనికి 5.5, దీనికి 8.4. ఆబ్వియస్ ట్రైనింగ్ టైం తక్కువ జరిగింది దానికి. బట్ యాక్యురసీ F1 స్కోర్స్ చూసుకుంటే, F1 స్కోర్ చూసుకుంటే దీనికి 59 ఉంది, దీనికి 70 ఉంది, దీనికి 69 ఉంది. ఆబ్వియస్ ర్యాండమ్ ఫారెస్ట్ ఇస్ ద బెస్ట్ ఇక్కడ. సార్ మీడియం టైం తీసుకున్నా కూడా F1 స్కోర్ బెస్ట్ ఇచ్చిందంటే దిస్ ఇస్ ద బెస్ట్ మోడల్ కంపేర్ టు ద అదర్ 2 మోడల్స్ అని నేను చెప్పుకోవచ్చు. సో ఇంపార్టెన్స్ 0 దగ్గర చూసుకొని ఫీచర్ ఇంజినీరింగ్ దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. వేరియంట్ గురించి కూడా అది ఇచ్చింది. దాని తర్వాత చూస్తే ఆల్మోస్ట్ అన్ని పెరుగుతూ తగ్గుతూ ఒకే రేంజ్ ఉంది. బట్ ఇక్కడ చూడండి, బాగా ఎక్కువ, బాగా తక్కువ, మళ్ళీ కొంచెం ఎక్కువ, అలా ఫుల్ వేరియేషన్స్ జరిగినాయి గ్రేడియంట్ బూస్టింగ్. అందుకు దిస్ మోడల్ మే నాట్ బి పర్ఫార్మింగ్ వెల్ అని ముందే చెప్పేయగలిగాము. సో అది బాగా పర్ఫార్మ్ చేసింది, అది బాగా బెస్ట్ అవుట్పుట్ ఇచ్చింది కాబట్టి ఇట్ ఈస్ వర్కింగ్ వెల్ అని చెప్పాము. సో దట్ ఈస్ వన్ మోర్ అడ్వాంటేజ్. సో దట్ ఈస్ అబౌట్ ఎక్స్ప్లెయినింగ్ ద లిమిటేషన్స్ ఆఫ్ ఎన్సెంబుల్ లెర్నింగ్. ఎన్సెంబుల్ లెర్నింగ్ కి కొత్తగా మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేసేసి చెప్పక్కర్లేదు. ఇలా ఈ బేసిక్ థింగ్స్ చెప్పేస్తే చాలు. మనం మళ్ళీ అంత పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసి అంత పెద్దగా చేయాల్సినంత అవసరం కూడా ఉండదు మనం యాక్చువల్ గా చెప్పాలి అనుకుంటే. అండ్ ఇప్పుడు మీరు చెప్తే, లైక్ ఇప్పుడు మీరు అనుకుంటే లిమిటేషన్స్ ఆఫ్ ఎన్సెంబుల్ లెర్నింగ్ లో చెప్పినప్పుడు ఈ పాయింట్స్ ఒక్కటి మీరు ఎక్స్ప్లెయిన్ చేసేసినా చాలు. అర్థమైందా? అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, హౌ డస్ ఐసోలేషన్ ఫారెస్ట్ డిఫర్ ఫ్రమ్ ఎల్ఓఎస్? ఓకే, ఈ ఐసోలేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, అసలు లోకల్ అవుట్లైన్ ఫ్యాక్టర్ అని అంటాం కదా ఎల్ఓఎఫ్ అంటే. అసలు ఐసోలేషన్ ఫారెస్ట్ కి దానికి డిఫరెన్స్ ఏంటి అని చెప్పాలి అనుకుంటే యూ జస్ట్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ ద డెఫినేషన్. ఫస్ట్ డెఫినేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చాలు, కోడ్ డెఫినేషన్స్ ఇవన్నీ.
సో, ఐసోలేషన్ ఫారెస్ట్ అంటే ఏంటి? అనామలీస్ ఆర్ ఫ్యూ అంటే బాగా వేరీ అయినప్పుడు కానీ, కంప్లీట్ డిఫరెంట్‌గా ఉన్నప్పుడు కానీ, వచ్చేదాన్నే అనామలీస్ అంటాము. అండ్ కమింగ్ టు ద లోకల్ ఔట్‌లయర్. లోకల్ ఔట్‌లయర్స్ అంటే కంపేర్స్ ఆల్ ద డెన్సిటీ ఫంక్షన్స్‌ని తీసుకొని కాలిక్యులేట్ చేసి ఇచ్చే వాటినే మనం లోకల్ ఔట్‌లయర్స్ అంటాము. అండ్ ఇక్కడ మీరు కంపేర్ చేసుకుంటే ప్రెసిషన్స్, రీకాల్స్, యాక్యురసీస్ వీటికి లోకల్ ఔట్‌లయర్స్‌కి బాగా ఎక్కువ వర్క్ చేస్తాయి. సో, అలా ఈ రెండిటికి డిఫరెన్స్ అడిగేసరికి మనం అది ఎక్స్‌ప్లెయిన్ చేసినా చాలు. ఫస్ట్ థింగ్. అండ్ హౌ దే ఆర్ గోయింగ్ టు వర్క్ ఆల్‌గారిథం ఎలా వేరీ అవుతుంది అంటే, ఇట్ రాండమ్‌లీ స్ప్లిట్స్ ద డేటా ఫస్ట్ థింగ్. ఫీచర్స్ అన్నిటి కూడా రాండమ్‌గా స్ప్లిట్ చేసేస్తాయి ఆల్‌గారిథంలో. అండ్ ఆల్‌గారిథంను రాండమ్‌గా ఫిట్ చేసేసిన తర్వాత ఆల్ ద స్ప్లిట్స్ హావ్ బీన్ కౌంటెడ్. అన్ని కౌంట్ చేసి స్టోర్ చేసుకుంటాము. కౌంట్ చేసి స్టోర్ చేసుకున్న తర్వాత మొత్తం ఈ స్ప్లిట్టింగ్ అంతా జరిగింది. కంప్యూటింగ్ ద నియరెస్ట్ నైబర్స్ జరిగిద్ది. మొత్తం ఇవన్నీ జరిగిద్ది. అండ్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన లోకల్ డెన్సిటీ. ప్రతి ఒక్క దానికి ఒక డెన్సిటీ ఫంక్షన్స్ ఉంటాయి. ఆ డెన్సిటీ ఫంక్షన్స్ కూడా కాలిక్యులేట్ చేసుకుంటాం ఇక్కడ. కాలిక్యులేట్ చేసుకొని కీ డిఫరెన్సెస్ చూసుకుంటాం. ఐల్ జస్ట్ షో దిస్ ఐసోలేషన్ ఎలా మారుతుంది. సో, బోత్ ఐసోలేషన్స్ అండ్ లోకల్ ఔట్‌లయర్స్ అంతా ఒకటే. అనామలీ ఆల్గోరిథమ్స్ కూడా వాడుతున్నాము. ప్రిన్సిపల్ అంటే ఐసోలేట్ ద అనామలీస్ అని చెప్తాము. చెప్పిన తర్వాత వాటి అవుట్‌పుట్స్ ఏంటి, స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్‌నెసెస్ ఏంటి, హౌ దే ఆర్ గోయింగ్ టు స్కేల్ అంటే లార్జ్ డేటా సెట్స్ మీద ఎలా వర్క్ అవుతున్నాయి, స్మాల్ డేటా సెట్స్ మీద ఎలా వర్క్ అవుతున్నాయి. అసలు నీడ్ ఉందా లేదా డిస్టెన్స్ కాలిక్యులేషన్స్‌కి, వీక్‌నెసెస్‌కి నీడ్ ఉందా లేదా. అస్యూమ్స్ ఆల్ ద అనామలీస్ ఆర్ ఫ్యూ అండ్ డిఫరెన్స్. అండ్ లోకల్ ఔట్‌లయర్స్‌కి ప్రిన్సిపల్ ఏంటి. అండ్ ద మెయిన్ కమ్స్ ద కీ డిఫరెన్సెస్. సో, ఐసోలేషన్ ఫారెస్ట్‌కి ఏంటి, లోకల్ ఔట్‌లయర్‌కి ఏంటి. ఇందాక చెప్పాను కదా! ఆల్ ద డిటెక్షన్స్ ఎలా జరుగుతాయి, రాండమ్ పార్టిషన్స్ ఎలా జరుగుతాయి, లోకలా లేకపోతే గ్లోబలా అని చెప్పేసేసి ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత మనం ఏదన్నా చెప్పగలము. ఓకేనా? సో, ఎప్పుడెప్పుడు వాడాలి? లోకల్ ఐసోలేషన్ ఫారెస్ట్ ఎప్పుడు వాడాలి? వెన్ యూ హావ్ లార్జ్ డేటా సెట్స్. ఫస్టే చెప్పాను ఈ పాయింట్. వెన్ యూ హావ్ లార్జ్ డేటా సెట్స్ యూ ఆర్ గోయింగ్ టు యూజ్ దిస్. ఇదే వాడాలి. లార్జ్ డేటా సెట్స్ ఉన్నప్పుడు ఇది వాడుకుంటాము. అండ్ డేటా ఈస్ హై డైమెన్షనల్ అంటే 3డీ డేటా, 4డీ డేటా అంటే ఏం లేదు. ఎక్కువ వేరియేషన్స్, ఎక్కువ ఫీచర్స్ ఉన్నప్పుడు ఈ డేటాను వాడుకుంటాము. అండ్ లాస్ట్ మోస్ట్ థింగ్ యూ వాంట్ ఫాస్ట్ అనామలీ డిటెక్షన్. అనామలీ డిటెక్షన్స్, ఈ స్పాట్ డిటెక్షన్స్ ఇవన్నీ తొందరగా అవుట్‌పుట్స్ కావాలనుకుంటే అది వాడుకుంటాము. అండ్ వెన్ యూ యూజ్ ద ఎల్ఓఎఫ్ డేటా హాస్ మీనింగ్‌ఫుల్ లోకల్ డెన్సిటీ స్ట్రక్చర్ అంటే ప్రతి ఒక్క ఫీచర్ మీకు అర్థమై ఉండాలి. బాగా మీనింగ్‌ఫుల్‌గా ఉండాలి. అండ్ యూ వాంట్ టు డిటెక్ట్ ద కాంటెక్చువల్ అనామలీస్ అన్నప్పుడు కూడా అదే వాడుకుంటాం. కాంటెక్చువల్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా. దీనికొచ్చేసరికి కూడా వి కెన్ సీ డేటా ఇన్‌లేయర్స్ ఎలా ఉన్నాయి. ఐసోలేషన్ ఫారెస్ట్‌కి, లోకల్ ఔట్‌లయర్స్‌కి, ఎల్ఓఎఫ్‌కి ఎలా వేరీ అవుతుంది. ద డేటా పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే. సో, ఇలా ఔట్‌లయర్స్ చూపించుకోవచ్చు. లోకల్ ఐసోలేషన్ ఫారెస్ట్ డిటెక్షన్‌కి ఔట్‌లయర్స్ 20 వచ్చింది. ఎల్ఓఎఫ్ కూడా 20 వచ్చింది. సో, వి కెన్ సే ఓకే. బోత్ ఆర్ వర్కింగ్ వెల్. బోత్ ఆర్ లుకింగ్ గుడ్ అని చెప్పేసి కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు ఇక్కడి నుంచి. సో, కమింగ్ టు ద లాస్ట్ క్వెషన్ ఆఫ్ ది డే. కంపేర్ ద కాలిబ్రేషన్ కర్వ్స్ అండ్ బ్రేయర్ స్కోర్ ఇన్ ఎవాల్యుయేటింగ్ ద ప్రాబబిలిస్టిక్ క్లాసిఫైయర్స్. ప్రాబబిలిస్టిక్ క్లాసిఫైయర్స్ అని మీకు ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. దానికి 2 టైప్స్ ఆఫ్ స్కోర్స్ కాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఆ కాలిబ్రేషన్ కర్వ్స్ ఒకటి అండ్ బయర్ స్కోర్స్. ఈ రెండిటికి అసలు డిఫరెన్స్ ఏంటి? అని చెప్పేసి కూడా మనం చెప్పడానికి ఈ క్వెషన్. ఓకేనా? పెద్ద క్వెషన్ ఏం కాదు. చాలా ఈజీ క్వెషనే ఇది కూడా. జస్ట్ ఆలోచిస్తే చాలు మనం ఇక్కడ. సో, కాలిబ్రేషన్ కర్వ్స్ అంటే ఏం లేదు. విచ్ ప్లాట్స్ ఆల్ ద ప్రెడిక్టెడ్ ప్రాబబిలిటీస్ అంటే మన మోడల్ ప్రెడిక్ట్ చేసిద్ది కదా! ఆ ప్రాబబిలిటీస్‌ని ప్లాట్ చేసేదే కాలిబ్రేషన్ కర్వ్స్ అంటాము. దీనికి ఇంటర్ప్రిటేషన్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ లైన్ బేసికల్లీ చెప్పాలి అనుకుంటే. సో, ఆల్సో కాల్డ్ యాస్ రిలయబిలిటీ ప్రాబబిలిటీస్ అని కూడా అంటాం. రిలయబిలిటీ ప్రాబబిలిటీస్ అని కూడా అనొచ్చు మనం కావాలనుకుంటే. And visual tools will access all the predicted probabilities corresponding to the actual observed frequencies to create a calibration curves. And a perfect calibrated model's points lies in the diagonally line x. బ్రేయర్ స్కోర్ అంటే ఏం లేదు. న్యూమరిటిక్ మెట్రిక్ మెజరింగ్ ద మీన్ స్క్వేర్డ్ డిఫరెన్స్. ప్రతి ఒక్క దానికి మీన్ స్క్వేర్డ్ అంటే y - y బార్ హోల్ స్క్వేర్. దీన్నే మనం మీన్ స్క్వేర్ అంటాం కదా! దాన్ని కాలిక్యులేట్ చేసేదే బ్రేయర్ స్కోర్. సో, అలా ఈ బెయర్ స్కోర్‌కి, కాలిబ్రేషన్‌కి డిఫరెన్స్ ఏంటి? అది ప్రాబబిలిటీ. ఇదేమో మీన్ స్క్వేర్. అంతే డిఫరెన్స్. ఇంకేం లేదు. మనం మీన్ స్క్వేర్ విన్నాము, ప్రాబబిలిటీను విన్నాము. కానీ ఆ రెండిటికి ఇంకో పేర్లు పెట్టిందే కాలిబ్రేషన్, బ్రెయర్. కానీ ఈ పేర్లు మనకు గుర్తుండవు. అందుకు అదే అడుగుతారు వాళ్ళు. సో, ఇప్పుడు కీ డిఫరెన్స్ వచ్చేసరికి ద టైప్స్ విజువల్ ఇది, న్యూమరిక్ ఇది. అండ్ మెజర్స్ వచ్చేసి కాలిబ్రేషన్ క్వాలిటీ అండ్ బోత్ కాలిబ్రేషన్ అండ్ రిఫైన్‌మెంట్. ఇంటర్ప్రిటేషన్ ప్లాట్స్ ఇదేమో వాల్యూస్. యూజ్ కేస్ ఎక్కడ? కాలిబ్రేషన్స్ ఇష్యూస్ విజువల్లీ. మనకివి నంబర్స్ కనపడతాయి అంతే. సో, అడిషనల్స్ ఏంటి? వెన్ టు యూజ్ కాలిబ్రేషన్ కర్వ్ ఎప్పుడు వాడాలి? నీకు గ్రాఫ్స్‌లో చూడాలి ఎప్పుడైనా మోడల్ మిస్‌కాలిబ్రేట్ అయిందా లేదా అని చూసుకోవాలనుకున్నప్పుడు కాలిబ్రేషన్ కర్వ్ వాడతాం. లేదు సమ్మరైజ్ ఓవరాల్ యాక్యురసీ ఇలాంటి నంబర్స్ కావాలి అనుకున్నప్పుడు బేయర్ స్కోర్ వాడుకుంటాం. దట్స్ ఆల్ ఈజీ. అండ్ దానికోసమే వి విల్ సీ ద కాలిబ్రేషన్ కర్వ్ ఇది. ఓకే. లాజిస్టిక్ రిగ్రెషన్ వాడినప్పుడు, రాండమ్ ఫారెస్ట్ వాడినప్పుడు, పర్ఫెక్ట్ కాలిబ్రేషన్ జరిగినప్పుడు. పర్ఫెక్ట్ కాలిబ్రేషన్ లైన్ ఇది. దీన్ని కంపేర్ చేసుకుంటే మన బ్లూ కలర్ అంటే లాజిస్టిక్ రిగ్రెషన్ లైన్ చూడండి. ఇట్ ఈస్ గోయింగ్ ఒక పాయింట్ దగ్గర ఎళ్లి కిందకి పడిపోయింది. బట్ రాండమ్ ఫారెస్ట్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్‌లీ గోయింగ్ అప్ అండ్ డౌన్ బట్ ఓకే.
సమ్‌వాట్ కంపారిటివ్‌లీ బానే ఎళ్ళింది. బట్ ఎక్కువ క్లోజ్‌గా వచ్చింది లాజిస్టిక్ రిగ్రెషన్. బ్రెయర్ స్కోర్ ఫర్ లాజిస్టిక్ చూడండి 0.1793 ఉంది. బ్రెయర్ స్కోర్ ఫర్ రాండమ్ ఫారెస్ట్ 0.098 ఉంది. ఓకేనా? సో, అలా ఏ ఒక్క మనం విజువలైజేషన్ చూపించొచ్చు అండ్ బ్రెయర్ స్కోర్ చూపించొచ్చు. 2 చేసేదే మనకి ఈ యొక్క థింగ్. కాలిబ్రేషన్ వర్సెస్ బ్రెయర్ స్కోర్. సో, దట్ ఈస్ ఫర్ ద డే. సో, ఈరోజు చూసిన 10 క్వెషన్స్ కూడా మెషిన్ లెర్నింగ్‌కి సంబంధించినవే. సో, ఈ మెషిన్ లెర్నింగ్‌లో ఇన్ని టర్మ్స్ ఇన్ని ఎందుకొచ్చాయి అంటే ఆల్ ద థియరీ పార్ట్స్ ప్రతి దాని ఒక కాన్సెప్ట్‌కి ఒక నేమ్ ఉంటుంది. ఆ నేమ్స్‌ని మనం ఆ కీ పాయింట్స్‌ని పట్టుకొని డెఫినిషన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టర్మ్స్ అని అడిగినప్పుడు వాటి రెండిటికి కీ డిఫరెన్సెస్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అండ్ ఇఫ్ దే ఆస్క్ ద కోడ్, ఇఫ్ దే ఆస్క్ దే మే బి 10% ఛాన్స్ ఆఫ్ ఆస్కింగ్ ద కోడ్. సో, ఇఫ్ దే ఆస్క్ ఇన్ టెక్నికల్ రౌండ్ యూ షుడ్ బి రెడీ టు రైట్ ద కోడ్ అప్పటికప్పుడు. ఓకేనా? సో, అలా మనం ఏ ఒక నార్మల్‌గా ఇలా నేను రాండమైజ్ వాడి ఎలా డేటా సెట్‌ని క్రియేట్ చేస్తానో, అలా మనం రాండమ్ డేటా సెట్‌ని క్రియేట్ చేసేసుకోవటం, దాన్ని వాడుకోవటం. చేసుకుంటే ఇట్ విల్ బి మోర్ థాన్ ఎనఫ్. దానికంటే ఇంకేమి ఎక్కువ కూడా అడగరు వాళ్ళు. రాండమ్ డేటా ఎందుకు వాడావు? ఈ డేటాని ఎందుకు వాడలేదు? అదే ఎందుకు వాడావు అని కూడా వాళ్ళు అడగరు. ఓకే. దట్స్ ఆల్ ఫర్ ద డే. ఒక ఫ్యూ డేస్‌లో వి విల్ కమ్ విత్ అదర్ 10 క్వెషన్స్ అండ్ స్లోలీ విల్ మూవ్ టు ద డీప్ లెర్నింగ్ అండ్ దెన్ టు ద ఎన్ఎల్‌పి కాన్సెప్ట్స్ అండ్ దెన్ వి విల్ సీ సమ్ ఏఐ క్వెషన్స్ టూ. సో, ఇలా ప్రతిరోజు ఒక 10 క్వెషన్స్ చూసుకుంటూ we will see how to crack an interviews, how to crack these questions. Suppose these questions will come in the interview, one or the other. Definitely, we will see how to crack them, how to sort them, how to answer them very particularly, very easily. అనేది మనం చూడొచ్చు. ఓకేనా? దిస్ వుడ్ బి వెరీ ఈజీ టు అండర్‌స్టాండ్. ఓకే. ప్రతి ఒక్క దాన్ని పర్టిక్యులర్‌గా చూస్తే బాగా అర్థమైద్ది కూడా. దట్ ఈస్ వన్ థింగ్ యూ షుడ్ రిమెంబర్ అండ్ ఆల్వేస్ కీప్ ఇన్ మైండ్ టు వర్క్ ఇట్ ఆన్. ఓకే. థాంక్ యూ ఆల్ ఫర్ అటెండింగ్ దిస్.